వచ్చినటువంటి కవులకు కానివ్వండి, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ, ఒక మంచి సాంప్రదాయం ఎప్పుడైతే సాహిత్యం కానీ కళలు కానీ ఒక ప్రాంతంలో పరిడవిల్తాయో అక్కడ అభివృద్ధి కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ప్రశాంతమైనటువంటి సమాజం, సుఖ సంతోషాలతో ఉండే సమాజం విలసిల్లుతుందనేది ఒక నానుడి. మరి ఈ క్రమంలో మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన కూడా స్వతహా కవి కాబట్టే ఈరోజు మరి తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా, దినోత్సవం సందర్భంగా తెలంగాణ మరి సెంట్రిక్గా, తెలంగాణ కేంద్రంగా, తెలంగాణ అభివృద్ధి కావచ్చు, తెలంగాణ ఉద్యమం కావచ్చు, తెలంగాణ రిలేటెడ్ ఉన్నటువంటి కవిత్వాలు కానివ్వండి, మరి ఇవన్నీ కూడా మీరు ఎవరెవరైతే మీలో ఔత్సాహిక కవులు ఉన్నారో వాళ్ళంతా తీసుకొచ్చిన ఏవైతే ఉన్నాయో తెలంగాణ సంస్కృతిని, ఔన్నత్యాన్ని మరి చాటి చెప్పే విధంగా ఉంటాయని ఆశిస్తూ, మరి అందరు ఇక్కడ అంతా కవులు ఉన్నారు, ఇంక్లూడింగ్ మా ఆడియో గారితో సహా అందరు కవులే. నేను మాత్రం కవిని కాదు, నాకు కవిత్వం పెద్దగా రాదు, పెద్దగా అసలు రాదు. సో చాలా సంతోషంగా, అంటే మనము యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ చాలామంది ఉద్యోగులు రావాలని ఆశించినాం. ప్రతిరోజు మనం ఏదో ఒక టెన్షన్లో ఉంటాం. ఈరోజు మంచి పండగ దినోత్సవం కాబట్టి పండగ వాతావరణంలో అందరూ కూడా ఈ యొక్క కవి సమ్మేళనంలో పాల్గొని ఇంటే బాగుంటుంది అనేది ఆశించున్నాం. కానీ అటెండెన్స్ అనేది చూస్తే మా కలెక్టరేట్ సిబ్బంది కొంతమంది కానొస్తున్నారు, మరి ఇతర కార్యాలయాల నుంచి రాలేదు అంటే యాక్చువల్గా ఇంతకుముందే కలెక్టర్ గారు మండల్ స్పెషల్ ఆఫీసర్లకు టెలికాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. రేపు సిఎస్ గారు మన జిల్లా వస్తున్నారు కాబట్టి సో వారంతా పనుల మీద వెళ్ళిపోయారు. ఆఫీసర్ పోతే జనరల్గా కింది స్థాయి సిబ్బంది కూడా మరి వాళ్ళు కూడా తొందరగా, ఎందుకంటే ఉదయం 9 గంటలకు మేము వచ్చి 8:30 కల్లా, కాబట్టి కొంత ఆ విధంగా అటెండెన్స్ తక్కువ ఉండేవి. కానీ కళలు కానివ్వండి, సాహిత్యం కానివ్వండి, వాటిని మనం ఆదరించాలి, ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఈరోజు సమాజంలో ఎంతో ఉంటుంది. ప్రతిరోజు నిత్యం కూడా మనం ఎంతో మానసిక ఒత్తిడితో ఉంటాం. ఓ మంచి పాటను అనుకోండి, లేదా మంచి ఒక కవిత్వాన్ని చదివినాం అనుకోండి, లేదా ఏదైనా ఒక మంచి పుస్తకాన్ని చదివితే మన మనసు ఎంతో ఉల్లాసంగా అవుతుంది, చాలా అంటే ఈజీగా ఉంటుంది మనకు ఆ రోజు మన యొక్క పని అనేది. ఆ విధంగా ఉండాలి అంటే ప్రతి నిత్యం కూడా ఏదో ఒకటి మనం, కొంతమంది ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి పాటలు వినొచ్చు, కొంతమంది వాళ్ళకి ఉల్లాసం కలిగించేటటువంటి పాటలు వినొచ్చు. ఏదైనా కానీ మనసుకి ఎంతో ఉత్తేజం కలిగించేటటువంటి మరి సాధనమే కవిత్వము, పాటలు ఇవన్నీ కూడా. దయచేసి అందరం కూడా దీని మీద, మరి నేనైతే పర్సనల్గా ఈ జిల్లాలో ఇది నాకు ఈ జిల్లా కేంద్రంలో 2 ఇన్నింగ్స్ గతంలో 2011, 12, 12, 13లో నేను పనిచేసినాం. అప్పుడు ఉగాది సందర్భంగా కవి సమ్మేళనం ఇదే డయాస్ మీద జరిగేది. నేనేం ఆశిస్తున్నా అంటే ఈ డయాస్ కాదు మనం చేయాల్సింది, కలెక్టరేట్లో పెద్ద డయాస్ ఉంది, మీటింగ్ హాల్ చాలా పెద్దగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. అంత ఆడిటోరియంలో మనం ప్రోగ్రాం చేసుకునే విధంగా ఇక్కడ కళలకి ప్రాధాన్యత రావాలి, కళల్ని ప్రోత్సహించాలని చెప్పి ఆశిస్తున్నా. భవిష్యత్తులో తప్పనిసరిగా దాంట్లో ఇటువంటి కవి సమ్మేళనం చాలా మంది ఆహ్వానితులు కావచ్చు, ప్రేక్షకులు కావచ్చు, వీక్షకులు కావచ్చు, వారందరి సమక్షంలో జరగాలని చెప్పి కోరుకునే వాళ్ళలో నేను మొదటి వాడిని. కాబట్టి ఈ సందర్భంగా మనం అందరూ కూడా, అంటే ఇంకా ఈ యొక్క కవి సమ్మేళనం ముందుకు సాగే కొంది ఈ హాలంతా నిండాలని ఆశిస్తూ మీ అందరికి కూడా మళ్ళొకసారి కలెక్టర్ గారి తరఫున ఆహ్వానం పలుకుతూ, ఎందుకంటే కలెక్టర్ గారు యాక్చువల్గా సిద్దిపేట వెళ్తున్నారు. అక్కడి నుంచి వర్చువల్గా సిద్దిపేట నూతన జిల్లా ఏర్పడిన తర్వాత ప్రతి కొత్త జిల్లాలకి జిల్లా న్యాయస్థానాలు ఈ రోజు నుంచి ఏర్పాటు కాబోతున్నాయి. మన గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు వర్చువల్గా వాటిని ఇనాగ్రేట్ చేస్తున్నారు కాబట్టి సార్ ఆ ప్రోగ్రాంకి వెళ్తున్నారు. కాబట్టి కలెక్టర్ గారి తరఫున మీ అందరికి కూడా ఆహ్వానం మరి ఒకసారి పలుకుతూ అందరినీ కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తుండాల్సిందిగా
మరి కోరుతున్నాం. గరిటెడైనను చాలు అన్నట్లుగా రసజ్ఞులైనటువంటి శ్రోతలు కొద్దిమంది ఉన్న ఆ సభ రంజిల్లుతుంది అని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈనాటి గౌరవ అతిథిగా విచ్చేసినటువంటి వారు ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్రంగా అధ్యక్షులుగా, జిల్లా అధ్యక్షులుగా, మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థకు సలహాదారుగా, అన్నిటికీ మించి సాహితీ భీష్ములుగా, బ్రాహ్మణ పరిషత్తు బాధ్యులుగా రాష్ట్ర స్థాయిలో లబ్ధ ప్రతిష్ఠులు పెద్దలు శ్రీ కోర్పట్ల హనుమంతాచార్యుల వారు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ వేదికపై ఉన్నటువంటి గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు, మాన్యులు, మాకు ఆప్తులు, ప్రియులైనటువంటి వీరారెడ్డి గారు, అత్యంత ప్రియులైన మేము ఎన్నో కార్యక్రమాలు మా నగేష్ గారు ఆర్డీఓ గారితో చాలా 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 కార్యక్రమాలు నిర్వహించినాం. ఎంతో సుహృదయులు ఇలాంటి కార్యక్రమాల నిర్వహణలో సమర్థులైన ఆర్డీఓ గారు, శ్రీ నగేష్ గారు, తర్వాత రవీంద్ర భారతి త్యాగరాయ గాన సభలలో భాషా చాతుర్యంతో, దీర్ఘ సమాచారాలతో, సంస్కృత పదభూయిష్టంతో తెలుగులో ఎంతో అద్భుతంగా వ్యాఖ్యానం చేసే మా గాంధీ గారు మరి ఈ కార్యక్రమాన్ని తన భుజస్కంధాల మీద వేసుకొని నిర్వహణకు ముందుగా వచ్చినటువంటి మా పుత్ర సమానుడు, మీకు అందరికీ పరిచయమైనటువంటి మా భాస్కరుడు అంటాను నేను అప్పుడప్పుడు, భానుతేజుడు, మీకు అందరికీ పరిచయం. వాస్తవంగా తెలంగాణ దినోత్సవం జరుపుకోవడం నాకైతే నిజంగా అత్యంత ఆనందదాయకంగా ఉంది, చాలా ఆనందదాయకంగా ఉంది. తెలంగాణ దినోత్సవం జరుపుకోవడానికి ఎన్ని నాళ్ళు మనం కష్టపడ్డాం. చెన్నారెడ్డి కాలం నుంచి ప్రారంభిస్తే అప్పటి నుంచి ఇప్పటిదాకా పోరాడుతూ నిర్ద్వందంగా చెప్పొచ్చు, ఈ స్టేజ్ ఏదైనా పర్వాలేదు కానీ మన కేసీఆర్ గారి యొక్క అమోఘమైనటువంటి కృషి వల్ల తెలంగాణ సాధించుకున్నామని నిర్ద్వందంగా చెప్పొచ్చు. ఏమీ భయపడనక్కర్లేదు. ఇక్కడ నాకు రాజకీయాలు కాదు, అతనొక సాధన, అతనొక విప్లవతేజంగా తెలంగాణను భుజం మీద ఎత్తుకొని మృత్యువును ముద్దాడి మనకు తెలంగాణ సాధించినాడు. సరే, ఇచ్చింది ఏ పార్టీ అయితే తెచ్చింది మనవాడు. ఆ తెలంగాణ రావడం నిజంగా ఒక్కసారి మనం భారతదేశ చిత్రపటాన్ని మనం పరికిస్తే మనం ఎప్పుడు కూడా ఈ తెలంగాణ రాష్ట్రం అని వినలేదు. హైదరాబాద్ రాష్ట్రం, గోల్కొండ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం, పిండాకుడు అనేక రకాలైన పేర్లతో నలిగిపోయినాం. నిజంగా మనకు తెలంగాణకు ఒక అస్తిత్వం లేదా అండి? తెలంగాణ ప్రజలకు ఒక భాష లేదా? తెలంగాణ అసలు నిజంగా చూస్తే, నేను సంక్షిప్తీకరిస్తాను, నిజంగా చూస్తే తెలుగు భాషకు తెలంగాణ పెట్టింది పేరు. మీరు అందరూ కర్తాలతలు చేయాలి మన తెలంగాణ భాష. కారణం ఏమిటంటే ఆదికవి నన్నయ్య అన్నారు. ఆ కావ్యానికి భారత ఆదికవి నన్నయ్య కావచ్చు, కానీ నన్నయ్యకు పూర్వమైన మన దగ్గర కవులు ఉన్నారు. మన శాసనాలు తెలంగాణ, ప్రథమ శాసనం తెలంగాణ, ప్రథమ కవి మన తెలంగాణ, ద్విపద కావ్యం, ప్రథమ ద్విపద కావ్యం తెలంగాణ, అచ్చ తెలుగు కావ్యం తెలంగాణ. ఇలా ఎన్ని చెప్పుకుంటూ పోవాలి. అన్నిటికీ తెలంగాణనే ముఖ్యం. దీన్ని మరుగున పరిచి తెలంగాణ నుంచి పుట్టినటువంటి తెలుగు పదాన్ని, తెలుగు దేశమే కాదు తెలుగు పదాన్ని పుట్టించి తెలంగాణను మరుగుపరిచి తెలంగాణ పదంగానే మరుగుపరిచినటువంటి వాళ్ళు మనకు మిత్రుడా శత్రుడా మనమే ఆలోచించుకోవాలి, మీరంతా ఆలోచించుకోవాలి. అలాంటి ఎన్నింటికో ఆద్యం తెలంగాణ. అయ్యా, ఇక్కడ రైతు పోరాటం జరిగింది, ఆయుధ పోరాటం, సాయుధ పోరాటం. చదువుకోని వాళ్ళు రజాకారుల పైన కానీ లేకపోతే మహమ్మదీయ పాలన పైన అప్పుడు జరుగుతున్నటువంటి క్రూరమైనటువంటి చేష్టల ద్వారా విప్లవంగా ముందుకొచ్చిన చదువుకోని చాకలి ఐలమ్మ లాంటి వాళ్ళు, మనం జప్తుకు తెచ్చుకోవాలి చాలా లాంటి వాళ్ళు. అలాంటి వీర తెలంగాణ. ఇంకొక విషయం, అసలు నిజంగా చూస్తే ఆడవాళ్లలో, తెలంగాణ లోపలనే ఆడవాళ్లలో మన వీరనారి రుద్రమదేవి నంబర్ 1. అందరం కరతాళతో ఆ స్త్రీమూర్తులకు కూడా మీ ప్రతీక రుద్రమదేవే
ఆంధ్రలో వేరే, అక్కడ ఇలాంటి గొప్ప వీరనాలు లేవు. తెలంగాణలో ఎన్ని చెప్పుకోవాలండి. తెలంగాణకు ఆద్యం, తెలంగాణ యొక్క గొప్పతనాన్ని మరుగుపరిచి కేవలం ఆంధ్ర భాషేనని, ఆంధ్ర భాష గొప్పతనం, ఆంధ్ర భాష ఇదని, అక్కడి వాళ్ళే కవులని మీకు తెలియదు. అవధానం అయ్యా వినండి మీరు కూడా, ఎక్కడైనా అవధానం పుట్టింది తెలంగాణలో. మా సంగారెడ్డికి ఒక 40 కిలోమీటర్ల దూరంలో అవధానం పుట్టింది. కోలాచలంలో, కోలాచలం మల్లినాథసుడికి ఇద్దరు ఉన్నారు, ఒకరు తాత, ఒకరు మనమడు. మనమడి యొక్క కాలంలో శతావధానం చేశారు సంస్కృతంలో. ఆ కాలంలో ఇంత గొప్పతనం ఉందండి. అవధానం పుట్టింది తెలంగాణలో, కవిత్వం పుట్టింది తెలంగాణలో. మీకు తెలుసా లేదో, పద్యం, కంద పద్యం పుట్టింది తెలంగాణలో. ఎన్ని జానపద కవిత్వాలు పుట్టలేదు తెలంగాణలో, ఎన్ని గ్రంథాలు పుట్టలేదు తెలంగాణ. వాటిని మరుగుపరిచారు. ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత నిజంగా చెప్పుకోవాలి, కేసీఆర్ అంటే అదేదో నేను పార్టీ గురించి మాట్లాడుతున్నాను కాదు, ఒక పోతల గురించి మాట్లాడుతున్నట్టు, ఒక ఆంధ్రలో నన్నే గురించి మాట్లాడుతున్నట్టు. ఆయన వచ్చిన తర్వాత ఇలాంటి భాషాపరులకు పని చెప్పి తెలంగాణ యొక్క అట్టడుగులో పడిగాను పెంచని దాచేస్తే దాలని సత్యం అన్నట్టు, శ్రీశ్రీ గారు అన్నట్టు అట్టడుగులో పడి ఉన్న చరిత్రను పైకి తీసుకొచ్చారు. మీరు చదవండి దయచేసి. కవిగారేణ్యులు మిత్రులు తెలంగాణ చరిత్ర సంస్కృతి అని ఒక పుస్తకం తయారు చేశారు. అందులో మన అవసరం భానుప్రకాష్ గారు కూడా ఉన్నారు అందులో. అలాంటి తెలంగాణ సంస్కృతి మీద, మన భాష మీద గ్రంథం తయారు చేయించారు అకాడమీ ద్వారా. సో తెలంగాణ యొక్క గొప్పతనం చాలా గొప్పగా ఉందండి. మనం మర్చిపోండి ఒక్కసారి. ఆంధ్ర భాషనే గొప్పది అనేది మన మెదడులో ఎంఏలు బిఏలు పరీక్షల్లో కూర్చొని అవన్నీ బాగా నచ్చ చెప్పడం వల్ల మన మెదడులో కూర్చున్న తీసేసి అది ఉంచండి. కానీ దానికంటే ఆద్యం తెలంగాణ అని గుర్తించండి. మన ఈ తెలంగాణలో పుట్టినందుకు మనమంతా ధన్యజీవులం. మనం ఈ తెలంగాణ భాష కూడా కేసీఆర్ ద్వారా తెలంగాణ భాష దద్దరిల్లిపోతుంది. వాళ్ళ సినిమాలో వాడుతున్నారు, కవిత్వంలో వాడుతున్నారు, ఉపన్యాసంలో వాడుతున్నారు. కాబట్టి మన భాషకు ఇంత గొప్పతనం, మన తెలంగాణ ఇంత గొప్పతనం ఉంది. కవులందరూ కూడా బహుశా మీ కవిత్వంలో ఈ గొప్పతనాన్ని వర్ణిస్తారని. దయచేసి తెలంగాణ గొప్పతనాన్ని గుర్తించండి, చదవండి, తెలుసుకోండి, ప్రచారం చేయండి పిల్లలకు, విద్యార్థులకు, ఇతరులకు. కాబట్టి మన తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. మహబూబ్ నగర్కు చెందినటువంటి కేశవ పంతుల నరసింహ శాస్త్రి అదే సభలో ఉన్నాడు. ఆయన లేచి కవులున్నారు, కవులున్నారు, కవి ప్రకాండులకు సత్కారము కల్పించు భూదవులున్నారు. ఇంత ఆవేశం చూడండి, అలాంటి కవితావేశం. కవులున్నారు, కవి ప్రకాండులకు సత్కారము కల్పించు భూదవులున్నారు. ఫనీష గౌతమ కనాద వ్యాస ముఖ్యోక్త శాస్త్ర విచారముల వైరి గెల్చెటి బుధేంద్ర స్వాములున్నారు. తక్కువ ఏమున్నది మాకు, మ్యాగున్ తెలుగు నేర్పితురే. మాకు ఏం తక్కువ ఉన్నది? మా దగ్గర కవులున్నారు, కవి ప్రకాండులకు సన్మానం చేసే రాజులున్నారు, ఫనీష గౌతమ కనాద వ్యాస ముఖ్యోక్తమైనటువంటి వాళ్ళు ఉన్నారు, బుధేంద్ర స్వామి ఉన్నాడు. మీరు మమ్మల్ని తప్పుపడతారా అన్నాయట. అది మన తెలంగాణ పౌరుషం. ఆయనకు మనం ఇవాళ నివాళులు అర్పించాలి. వీరిందాక గుర్తు చేసినట్టుగా విదూషకులకో విలన్లకో పరిమితమైనటువంటి మన తెలంగాణ భాషను ఇవాళ మాననీయ ముఖ్యమంత్రి కృషి వలన, మనందరి భాగస్వామ్యం వలన రాష్ట్రం అవతరించిన తర్వాత సినిమాల్లో నాయకులకు మన భాష వరడం జరిగింది. భాషకు, సంస్కృతికి ఇవాళ పెద్దపీట ఏర్పాటైందంటే అది మన రాష్ట్రం వచ్చిన తర్వాతనే అని గుర్తు చేశారు. చాలా ధన్యవాదాలు సార్. తర్వాత కార్యక్రమాన్ని ఉద్దేశించి, నేల ప్రవహించి తేజమ్ము మొలిపించు బీజమయ్యే, ఎవ్వారి ప్రాణములా నింగిలీనమై శక్తులను కురిపించు సత్వమయ్యే, ఎవ్వారి ధైర్యములా వహ్నిలో చేరి చరణముల్ కదిలించు కిరణమయ్యే, ఎవ్వారి చైతన్యమీ గాలిలో చేరి ఉద్విగ్న భరితమౌ ఊపిరయ్యే,
వారు పాంచభౌతికమున వరలినారు, వారు తెలంగాణ వీరులు, వారు కనులు, వారలమృతమూర్తులు గదా వసుధకెప్పుడు, వారిని ఆవహించుకొన్న గవరలు ధాత్రి. ఇవాళ అమృత మహోత్సవాల్లో మనం ఉన్నాం కాబట్టి ఆ తెలంగాణ వీరులందరూ అమృతమూర్తులు అని తెలియజేస్తూ మొట్టమొదట కవితా గానం వినిపించవలసిందిగా భాషోపాధ్యాయుడు చక్కని పద్యకవి శ్రీ శ్రీపాద బాలాజీ గారిని సాదరంగా వేదిక స్వాగతిస్తోంది. వెల్కమ్ అగ్రజ. తెలంగాణ స్ఫూర్తికి సంబంధించినటువంటి పద్యాలు వారు అందిస్తారని స్వాగతిస్తూ శాతవాహనాది సన్నుత రాజుల రాష్ట్రకూటరాజ రమ్య గుణుల కాకతీయ వంశకరణ శూరులున్న వీరమాత భువిని విమలరాగ్ని రామప్ప వర్ధలు బాసర యాదాద్రి మంతని చెన్నూరు మర్రి చెట్టు ఫణిగిరి గోల్కొండ వలిగొండ పాకాల భద్రాద్రి తిరుపూరు పరమగుడులు కుంటాల భోగత పాకాల కోయిల సాగరు నిర్మలు సమతమూర్తి ప్రకటించు తెలంగాణ సంస్కృతి ప్రాభవ వైభవ చారిత్ర భవ్య గుణము. ప్రకటించు తెలంగాణ సంస్కృతి ప్రాభవ వైభవ చారిత్ర భవ్య గుణము. గొప్ప కోటలున్న గోవు సంపదలున్న కళల నిలయమున్న కర్మభూమి, బహుళ హితం కోరు భాగ్యనగరమున్న భాగ్యలక్ష్మి భూరి భవ్య చరిత. రాజకీయ గణము రాజనీతితో మెలుగా యువత ధర్మ నిరతి యోధులవగా ప్రభుత నైతికముగా ప్రజలను పాలింపగా రాష్ట్ర కీర్తి పెరుగు రాజసముగా, మన రాష్ట్ర కీర్తి పెరుగు రాజసముగా. ఈ అవకాశం ఇచ్చారండి, ధన్యవాదాలు. దేవుడు నా తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమ బీజం తొలి అడుగు 1952 ముల్కీ ఉద్యమం నుండి ఊపిరి పోసుకుంది. 1956లో ఫజల్ అలీ కమిషన్ నివేదికను తొక్కిపెట్టి బలవంతంగా సీమాంధ్రలో తెలంగాణ విలీనమైంది. ఆంధ్రప్రదేశ్ అవనతో తెలంగాణ శిరస్సుపై సీమాంధ్ర పెత్తనం మొదలైంది. నైజాం రాష్ట్రంలో ఉర్దూ అభ్యసనం అంటూ తెలుగు తెలిసిన వారమే అంటూ మన ఉద్యోగాలు కొల్లగట్టారు. సలసల మరిగిన నెత్తులు ఉద్యమం వైపు ఉరకలెత్తే 1969లో 370 మంది విద్యార్థుల ఆత్మార్పణం స్వరాక్ష కాక్షలో సమిధలయ్యే. 1975లో 6 సూత్రాల పథకం పెట్టి జై ఆంధ్ర ఉద్యమంతో కేంద్రాన్ని బెదిరించి నివురు కప్పిన నిప్పును చల్లార్చిన ఓ ప్రజల ఆకాంక్ష. మలిదశ ఉద్యమంలో ఎందరో వచ్చినా 2001లో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఉద్యమం ఊపందుకుంది. స్వరాష్ట్ర కాంక్ష సిద్ధించే వరకు అలుపెరుగని పోరాటం, సకల జన సమ్మె, మిలియన్ మార్చ్, సాగరహారం, విద్యార్థి జన చలో అసెంబ్లీ గమ్యాన్ని చేరేదాకా దాటాల్సిన మైలురాలు ఎన్నో, ఎందరో బిడ్డలు అమరులయ్యే. 2014 జూన్ 2న ఉద్భవించింది 29వ తెలంగాణ రాష్ట్రం భరతమాత బిడ్డగా. మన పాలన మనకేనంటూ కోటి కోటి ఆశలు నెరవేర్చే స్వప్నం సాకారం అయ్యింది. ఉద్యమ నేత కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది. 8 సంవత్సరాల సుపరిపాలనలో ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్తో శుభారంభం అయ్యింది. హరితహారం, ఇంటింటికి త్రాగునీరు, పల్లె పల్లెకు ప్రకృతి వనం, మిషన్ కాకతీయ, ఊరూరికి ట్రాక్టర్, చెత్త సేకరణ, ప్రతి పల్లెకు వైకుంఠధామం, రైతు బీమా, రైతు బంధు, రుణమాఫీ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ వంటి ఎన్నెన్నో పథకాలు మన తెలంగాణ లోపల అమలవుతున్నాయి. అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా దేశాన ఘనకీర్తి చాటగా ఎదగాలి మనం కీర్తి దిగంతాల. ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. అందరు కవులకు
ఓ స్ఫూర్తి మంత్రం, ప్రాపంచిక దృక్పథం. నా తెలంగాణ ప్రాంతం ఓ స్ఫూర్తి మంత్రం, ప్రాపంచిక దృక్పథం. ఆత్మగల్ల ప్రాంతం, హక్కున చేర్చుకునే నేస్తం, సర్వమత సమ్మేళనం. శతాబ్దాల సంస్కృతిని ఒడిసి పట్టుకున్న చట్రం, దశాబ్దాల స్వప్నాన్ని సాకారం చేసుకున్న పోరాటం. నా తెలంగాణ ప్రాంతం ఓ స్ఫూర్తి మంత్రం. చరిత్ర పుటల్లో ఎక్కడ చూసినా ఉద్యమాల ఉసిళ్ళ పుట్టలే, అడుగడుగున చైతన్య దీపికలే. చరిత్ర పుటల్లో ఎక్కడ చూసినా ఉద్యమాల ఉసిళ్ళ పుట్టలే, అడుగడుగున చైతన్య దీపికలే. గలగల గోదావరి నడకలతో, బిరబిరా కృష్ణమ్మ హొయలతో, మంజీరా నాదమై సాగిన ఉద్యమ ప్రపంచంలో రజాకార్ల ఆగడాలను ఎదిరించిన పోరాటాలెన్నో, ఉద్యమ కాగడాలను వెలిగించిన ఊపిళ్ళెన్నో. నా తెలంగాణ ప్రాంతం ఓ స్ఫూర్తి మంత్రం. నా తెలంగాణ తల్లి సిరులు కురిపించే సింగరేణి, నా తెలంగాణ తల్లి సిరులు కురిపించే సింగరేణి, వెలుగులు చిమ్మి విద్యుత్ తరంగిణి. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ప్రాజెక్టుల పెన్నిది, రైతు బంధుతో బడుగుల భరోసా నిధి, ఆసరాతో ఆపన్న హస్తాన్నిచ్చే చెలిమి. నా తెలంగాణ ప్రాంతం ఓ స్ఫూర్తి మంత్రం. ఎల్లలు దాటిన ఈ తెలంగాణ స్ఫూర్తి సకల జనుల నినాదమై కొనసాగాలని ఆకాంక్షిస్తూ జై తెలంగాణ. శాల్వా బయటకు విసిరేశారు. అది రుబాయిల యొక్క గొప్పతనం. అది ఉర్దూ కవిత్వంలో అంత్యప్రాసలతో రుబాయిలో వాహవాలే అది మార్పులోకి తత్వం, అది షహరీల తత్వం. అట్లాంటి షహరీలు ఇప్పుడు మనకు ఒకటి విందాం. శ్రీ సైఫుద్దీన్ గోహరి సైఫ్ గారు వారి तमाम लोगों को यहाँ एक जगह जमा किए हैं और तेलंगाना की जो खसूसियात है, हम हिंदी हो या तेलुगु हो, उर्दू हो, ये तमाम भाषाओं में हमारे एक्सप्रेसेस हम पेश करने की कोशिश कर रहे हैं। मैं ये इसका शीर्षक है साहब, हम वीर तेलंगाना। सब अमन के हामी हैं, हम वीरे तेलंगाना। सब अमन के हामी हैं, हम वीरे तेलंगाना। सब अमन के हामी हैं, हम वीरे तेलंगाना। लिखे हैं लहू से हम तकदीरे तेलंगाना। रक्त रासिन तेलंगाना के कई बच्चे हमारे शहीद हुए, कई बच्चे उसमें कुर्बानी देकर हम तेलंगाना हासिल किए हैं, उसको पेश किया। लिखे हैं लहू से हम तकदीरे तेलंगाना। लिखे हैं लहू से हम तकदीरे तेलंगाना। सब अमन के हामी हैं, हम वीरे। खलियानों में खेतों में रंगीन नजारों में, खलियानों में खेतों में रंगीन नजारों में, खलियानों में खेतों में रंगीन नजारों में। हर जर्रे से उभरेगी तनवीरे तेलंगाना। जाहिल ना इलिटरेट, जाहिल होते लिटरेट, जाहिल ना रहे कोई, सब इल्मो हुनर सीखे। एजुकेशन टेक्नोलॉजी सब सीखना है। जाहिल ना रहे कोई, सब इल्मो हुनर सीखे। दुनिया
को दिखा देंगे तौहीरे तेलंगाना, दुनिया को दिखा देंगे। ये हमारे सब तेलंगाना के जो देशवासी हैं, हम सब का एक जो मंशा है, हमारी ख्वाहिश है, उसमें पेश करने की कोशिश करूँगा। हर घर में खुशहाली हो, हर घर में खुशहाली हो, घर घर में दिवाली हो, हर घर में खुशहाली हो, घर घर में दिवाली हो, हर घर में खुशहाली हो, घर घर में दिवाली हो। मिलजुल के करेंगे हम तामीरे तेलंगाना, मिलजुल के करेंगे हम, मिलजुल के करेंगे हम तामीरे तेलंगाना। से चाहे लहू देकर, रक्तम तो से चाहे लहू देकर तहजीब के गुलशन को, से चाहे लहू देकर तहजीब के गुलशन को, पुरखों की हमारे है, पुरखों की हमारे है जागीर तेलंगाना, पुरखों के हमारी है जागीर तेलंगाना। कर देंगे हिमालय के पर्वत पे भी आवेज़ा, तारीख की ये दिलकश तस्वीरें तेलंगाना। ये आखिरी शेर साहब। फितनों से बड़ी होगी सैफ अपनी जन्मभूमि, फितनों से बड़ी होगी सैफ अपनी जन्मभूमि, ज़हनों में बसा देंगे तस्वीरे तेलंगाना। थैंक यू सर। ధన్యవాదాలు సార్. చక్కని పద్దెనిమిది ఏ సహకారం వద్దు, నాకు ఏమై సహకారం. సింగము వలి శోభిల్లెడి, సింగము వలి శోభిల్లెడి, చెంగలు వల పూల తోట సిరిగల మూటన్, సంగరము చేసి తెచ్చిన, సంగరము చేసి తెచ్చిన, సంగరము చేసి తెచ్చిన బంగారు తెలంగాణ నాది భాగ్యపు రాశిన్. యువతకు నుద్యోగమ్ములు, యువతకు నుద్యోగమ్ములు, కౌలకు సత్కారములను ఘనముగా చేయన్, వ్యవసాయముకు నండగా, వ్యవసాయముకు నండగా భవితకు తోడైన నాడు బంగారమ్మవు. మనకి బంగారు తెలంగాణ కాబట్టి, బంగారు తెలంగాణ కాబట్టి ఇవి కావాలి అని ఆలోచన. ఇక తెలంగాణ వచ్చిన తర్వాత మనం ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పట్లో యాదాద్రి కోవెల నద్భుతముగా గట్ట తెలంగాణ కీర్తికి తేజమయ్యే, కాళేశ్వరమును ఘనముగా నిర్మించి వ్యవసాయ వృత్తిలో వరలుచుండే, విశ్రాంతి లేకుండా విద్యుత్తునిచ్చడి ఏకైక రాష్ట్రము ప్రాకటముగా, గంగ జమున వంటి ఘనమైన తహజీబు, గంగ జమున వంటి ఘనమైన తహజీబు నిలిపినట్టి తెలుగు నేల మనది. ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. మన తెలంగాణలో గంగా జమున ఎక్కువగా హిందూ మతం, ముస్లిం మతం వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు కలిసి పెట్టుకుంటారు కాబట్టి
కేసీఆర్ ప్రతిపదినట్టు కాబట్టి ఇది వరము షాదీ ముబారకు వధువుకిప్పుడు, వరము షాదీ ముబారకు వధువుకిప్పుడు, రైతు క్షేమము గోరేటి రైతు బంధు, నిత్య కళ్యాణ లక్ష్మితో నేస్తమయ్యి, రమ్యమాయను తెలంగాణ రాష్ట్ర ప్రగతి, రమ్యమాయను తెలంగాణ రాష్ట్ర సమితి. ఇక నాది మెదక్ జిల్లా కాబట్టి స్వార్థం. సింగూరు పరవళ్ళు బంగారు జలతారు, సింగూరు పరవళ్ళు బంగారు జలతారు, మంచిర నాదాలు మనసు దోచు, అచ్చ తెలుగు కావ్యం అద్భుతముగా రాసే పొట్ల చెరువు వాడు పొన్నిగంటి పెద్దల ఇప్పుడే ఇంత ముందు మెదకు చర్చి ఘనత మేదిని అంటున, తార జువ్వల ఓలె తలుపులీను, కోటి లింగాలచే కొలువైన కోవెల, సిద్ధులు వెలసిన సిద్ధిపేట, మనుషులందరిలోన మత సామరస్యము, సద్గుణాల నెలవు సంగారెడ్డి, శారదా నిలయమ్మగు ఓరుగంటి, కేతకి సంగమీషుడు వెదలు తీర్చు, ఏడు బాయల దుర్గమ్మ ఏడుగగను, నాచగిరివాడు రక్షించు నమ్ముకున్నా. त्रिलिंग देश है इसका नाम पुराना, त्रिलिंग देश है इसका नाम पुराना, अब उससे उभर के आया है इसका नाम तेलंगाना। त्रिलिंग देश है इसका नाम पुराना, अब उससे उभर के आया है इसका नाम तेलंगाना। विद्या वाणिज्य वैज्ञानिकता से भरा हुआ यह स्थान, वीर शहीदों की यादों से भरा हुआ इसका प्रस्थान। विद्या वाणिज्य वैज्ञानिकता से भरा हुआ यह स्थान, वीर शहीदों की यादों से भरा हुआ इसका प्रस्थान। सब दुनिया फूलों से पूजा करती है, सब दुनिया फूलों से पूजा करती है, तेलंगाना एक ही मात्र राज्य है, तेलंगाना एक ही मात्र राज्य है जहां फूलों को देवी मानते हैं। सबकी प्यारी पवित्र गोदावरी बहती इस राज्य में, सबकी प्यारी पवित्र गोदावरी बहती इस राज्य में, बच्चों की प्यारी प्रसिद्ध गुड़िया बनती इस राज्य की निर्मल प्रांत में। भक्त पोतना का जन्म स्थान यही है, भक्त पोतना का जन्म स्थान यही है, वीरांगना चाकली ऐलम्मा का उद्यम स्थान यही है। भक्त पोतना का जन्म स्थान यही है, वीरांगना चाकली ऐलम्मा का उद्यम स्थान यही है। श्री राम की भद्राद्री, नरसिंह की यादाद्री, माँ सरस्वती का बासरा, इनकी आशीर्वादों से बन गया यह राज्य सुनहरा। यहाँ की स्त्रियां पोचमपल्ली की साड़ी पहनती है, यहाँ की स्त्रियां पोचमपल्ली की साड़ी पहनती है। वही स्त्रियां हाईटेक सिटी में नौकरी करने जाती है, वही स्त्रियां हाईटेक सिटी में नौकरी करने जाती है। शिल्पारामम में मिट्टी की गुड़ियों से प्रसिद्ध, शिल्पारामम है मिट्टी की गुड़ियों से प्रसिद्ध, रामोजी फिल्म सिटी है जीवों की गुड़ियों से प्रसिद्ध। इतना मशहूर है यह राज, इतना मशहूर है यह राज, निजाम और रजाकरों से लड़ा हुआ यह राज। सभी कलाएं, सभी विद्याएं, सभी मानव मूल्यों से भरा हुआ यह राज, इसके जैसा कोई राज नहीं है भाई। यह हमारा वीर तेलंगाना राज। सभी को धन्यवाद। టి రవికుమార్ గారు. జిల్లా అధికారులు, సాహిత్యమూర్తులు, సాహిత్యాభిమానులు, కవులు, కళాకారులు, రచయితలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నా శీర్షిక నేటి మన తెలంగాణ. ప్రగతి పథములోన పయనించి తెలంగాణ దిక్సూచిగా నిల్చే దేశమునకు అరుదైన పథకాలు అమలు చేయుచు నేడు అన్ని రంగాలలో అడుగులెడను. రైతన్న హృదయాలు రంజింపజేసేలా ప్రాజెక్టులు కట్టి ప్రగతి చూపే ఆపన్న హస్తమై అన్ని వృత్తులకును చేయూతనందిస్తూ క్షేమమొసగే పేదింటి అమ్మాయి పెళ్లి కానుక పొంది సంతోషపడబట్టే సంబురముగా విద్య రంగమునందు వెలుగులీనుచు గొప్ప ఉత్సాహములు నింపే యువతనందు నీటి గోసలు లేవు, నీరసంబులు లేవు, తలుపులీనుచును
శంభు ఘనము ఘనము. ధన్యవాదాలు సార్. ख्वाबों के केसीआर की ताबीर मिल गई, ख्वाबों के केसीआर की ताबीर मिल गई, रोशन नए जहान की तस्वीर मिल गई, रोशन नए जहान की तस्वीर मिल गई, जानिब तरक्कियों की कदम है रवा दवा, जानिब तरक्कियों की कदम है रवा दवा, हमको सुनहरे दौर की तकदीर मिल गई, हमको सुनहरे दौर की तकदीर मिल गई, हमने किसी के हक को तलफ ही नहीं किया, हमने किसी के हक को तलफ ही नहीं किया, जो छिन गई थी हमसे वो जागीर मिल गई, हमने किसी के हक को तलफ ही नहीं किया, जो छिन गई थी हमसे वो जागीर मिल गई, बेमिसल हमको ऐसी क़ियादत मिली है दोस्त, बेमिसल हमको ऐसी क़ियादत मिली है दोस्त, रांझा को आज जैसे कोई हीर मिल गई, रांझा को आज जैसे कोई हीर मिल गई, नफरत के बदले प्यार सिकंदर है अपने पास, नफरत के बदले प्यार सिकंदर है अपने पास, दुश्मन को जीतने की ये तदबीर मिल गई, दुश्मन को जीतने की ये तदबीर मिल गई. शुक्रिया. పూర్తి అంశం నా శీర్షిక నా తెలంగాణ. తెలంగాణ ప్రజల ఉద్యమ రీతి, సకల జనుల సమ్మె సమైక్యత కీర్తి, తెలంగాణ కౌల కళాకారుల రీతి, దాశరథి కాళోజీల ఉద్వేగ కవన దీప్తి, తెలంగాణ కౌల కళాకారుల నీతి, దాశరథి కాళోజీల ఉద్వేగ కవన దీప్తి, తెలంగాణ సాహిత్య ఉద్యమమే మార్గదర్శి, తెలుగు భాష తేజం తేజరిల్లిన వేళ, తెలంగాణ తల్లి మెడలో ఓ మొగలి మాల, తెలంగాణ అవతరణ దినోత్సవం వెన్నెల జ్యోతి, తెలంగాణ వీరుల త్యాగానికి ఇది స్ఫూర్తి, సహస్రాధిక త్యాగమూర్తుల ఫలితం, సహస్రాధిక త్యాగమూర్తుల ఫలితం, తెలంగాణ ప్రజలకిదియే నిదర్శనం, ఉద్యోగ ఉపాధ్యాయ కర్షక కార్మిక కృషి జనితం, విద్యార్థి విద్యుత్ ఆర్టీసీల పట్టుదల ఫలితం, తెలంగాణ ఆవిర్భావ నేటి సుదినం, కోటి రతనాల వీణ నా తెలంగాణ, కోటి రతనాల వీణ నా తెలంగాణ. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్, చక్కని కవిత్వాన్ని అందించారు అని అడిగింది. కాబట్టి మన భాష తెలిస్తే మనం బ్రతుకుతాం అనేది వారి యొక్క సందేశంగా భావిస్తూ, తర్వాత కవితాగానం చేయవలసిందిగా సహచర వ్యాఖ్యాత, భాషోపాధ్యాయులు, జిల్లాలో అనేక కార్యక్రమాలకు వారు అక్షర లక్షలతో సాహితీ సుమగంధాల బంధాలు వేస్తున్నటువంటి సభా సరస్వతిలో విద్వత్వేత్తలు, పాలనా వైభవానికి అధికారులు అందరికీ కూడా సహచర విశ్రాంత ఏవో గారు ఉన్నారు, వారి ఆధ్వర్యంలో వందల వేల ప్రోగ్రాంలు నడిచినాయి. అందరికీ కూడా నమస్కారం సార్. స్ఫూర్తి పదంలో తెలంగాణ, డాక్టర్ పూర్ణకృష్ణ. చైతన్య భారత హేళా విలాసంలో, చైతన్య భారత హేళా విలాసంలో ఆత్మగౌరవ పోరాటంతో ఉద్యమాలకు ఊపిరి పోసి, పెత్తందార్ల భరతం పట్టి సమర శంఖం పూరించి నవజాత శిశువై అవతరించింది. 4 కోట్ల నాలుకలపై చెక్కించుకున్న శిలాక్షరం జై తెలంగాణ, జయ హో తెలంగాణ, జై తెలంగాణ, జయ హో తెలంగాణ. స్వప్నం నెరవేరింది, పున్నమి చంద్రుని వెన్నెల విరజిమ్మింది, కల్వగుంట్ల చంద్రశేఖరుడికి పట్టాభిషేకం అయ్యింది. ఆశయ సాకారం భావి తరాల భాగ్యోదయం కోసం తపించి జపించి చరించి, తపించి చరించి జపించి లక్ష్యాన్ని స్వీకరించి, కాళేశ్వరంపై కదలికలు, యాదాద్రి నరసింహన్న వైభవములు, కాళేశ్వరంపై కదలికలు, యాదాద్రి నరసన్న వైభవములు, అడుగడుగున తెలంగాణ తేజాన్ని భారతీయతకు ఆదర్శంగా నిలపడానికి యోచనలు, యత్నాలు, రాజీ లేని ఆత్మస్థైర్యపు ప్రణాళికలు, బంగారు తెలంగాణ వైపు అక్షర లక్షల దక్షిణ రక్షణ రాజమార్గాలు, బంగారు తెలంగాణ వైపు అక్షర లక్షల దక్షిణ రక్షణ రాజమార్గాలు,
విజ్ఞానమై నలుదిక్కుల రెపరెపలాడాలి, విశాల విశ్వంలో జగజ్జేతలై నిలవాలి, నిర్విరామ కార్యశీలతకు విశ్రాంతి లేని ధీరత్వంతో అమరుల త్యాగ ఫలాలకు కవుల కళాలతో గాయకుల కళాలతో జత కలిపి అభ్యున్నతికి నిర్వచనమై సంపూజ్య పూజ్య భావాల జీవనంతో నడయాడాలి. నా తెలంగాణ దేదీప్యమై వెలగాలి, నా తెలంగాణ. అందరికీ శుభమస్తు, జయోస్తు. వెంకటేశం, అభినవ వాల్మీకి. తెలంగాణ మా భాగ్యఫలం, త్యాగధనుల మేనుఫలం, సిద్ధించిన ఉద్యమ ఫలం, ఇన్నేళ్లు వేచిన ఇష్టఫలం, బంగారు తెలంగాణ మా భవిష్యత్తు గళం. తెలంగాణ మా భాగ్యఫలం, త్యాగధనుల మేనుఫలం, సిద్ధించిన ఉద్యమ ఫలం, ఇన్నేళ్లు వేచిన ఇష్టఫలం, బంగారు తెలంగాణ మా భవిష్యత్తు గళం. దివ్యక్షేత్రాల దైవ నిలయం, భాషా సంస్కృతుల భావ నిలయం, సాంప్రదాయాల సౌరభం, బతుకమ్మ బోనాల సంబూరం, స్ఫూర్తి పదం మా తెలంగాణ. దివ్యక్షేత్రాల దైవ నిలయం, భాషా సంస్కృతుల భావ నిలయం, సాంప్రదాయాల సౌరభం, బతుకమ్మ బోనాల సంబూరం, స్ఫూర్తి పదం మా తెలంగాణ. ఉద్యమాల పోరుగడ్డ, పోరాటాల పురిటిగడ్డ, సింగరేణి సిరులగడ్డ, తెలంగాణ ఖనిజాల అడ్డ. ఉద్యమాల పోరుగడ్డ, పోరాటాల పురిటిగడ్డ, సింగరేణి సిరులగడ్డ, తెలంగాణ ఖనిజాలకు అడ్డ. కాళోజీ యాస, దాశరథి భాష, సినారె కవిత, జ్ఞానపీఠ గ్రహీత, సబ్బండ వర్గాల సమరస వేదిక, బంగారు తెలంగాణ భవ్య చరిత. కాళోజీ యాస, దాశరథి భాష, సినారె కవిత, జ్ఞానపీఠ గ్రహీత, సబ్బండ వర్గాల సమరస వేదిక, బంగారు తెలంగాణ భవ్య చరిత. పురోగతికై పయనించే నిరజాన, కోటి కాంక్షల బంగారు తెలంగాణ, సుభిక్ష జీవన మధుర మాగాణ, నా తెలంగాణ కోటి రతనాల వీణ. పురోగతికై పయనించే నిరజాన, కోటి కాంక్షల బంగారు తెలంగాణ, సుభిక్ష జీవన మధుర మాగాణ, నా తెలంగాణ కోటి రతనాల వీణ. జై తెలంగాణ. చక్కని పాదాల విషయం. नन्ही सी प्यारी सी लड़की हूँ, भारत की लाडली हूँ. नन्ही सी प्यारी सी लड़की हूँ, भारत की लाडली हूँ. अपनी माँ की छोटी लड़की हूँ मैं, नवजात शिशु हूँ मैं. अपनी माँ की छोटी लड़की हूँ मैं, नवजात शिशु हूँ मैं. कई सालों तक मैं पराधीन थी, कई सालों तक मैं पराधीन थी, कई कष्टों से मैं झेली थी. कई सालों तक मैं पराधीन थी, कई कष्टों से मैं झेली थी. कई बार घायल हुई थी, कई बार घायल हुई थी. अपनों से ही धोखा खाई थी, अपनों से ही धोखा खाई थी. एक समय ऐसा आया जब 2014 आया. एक नए रूप में मैं अवतरित हुई हूँ. एक नए रूप में मैं अवतरित हुई हूँ. नई ऊर्जा थी तन में, नए उमंग थे मन में. नई ऊर्जा थी तन में, नए उमंग थे मन में. चल रहे हैं सब साथ साथ. कई लोगों ने कहा रोगी सदा. कई लोगों ने ऐसा कहा कि रोगी सदा. पछताओगी अपने किए पर, पछताओगी अपने किए पर. उज्जवल भविष्य को लक्ष्य बनाकर, उज्जवल भविष्य को लक्ष्य बनाकर बढ़ाई कदम आगे, शक्तियों को इकट्ठा कर सारी. बढ़ाई कदम आगे, शक्तियों को इकट्ठा कर सारी. मैंने कसम खाई परिवर्तन की, मैंने कसम खाई परिवर्तन की. सपने देखी उन्नति के, सपने देखी उन्नति के. कमर बांधी लक्ष्य प्राप्ति को, कमर बांधी लक्ष्य प्राप्ति को. सबक सिखाने शत्रुओं को, सबक सिखाने अपने शत्रुओं को. एक दिन ऐसा आया सारा देश मेरी ओर देखने लगा. एक दिन ऐसा आया सारा देश मेरी ओर देखने लगा. मेरी उन्नति की प्रशंसा करने लगा, मेरी उन्नति की प्रशंसा करने लगा. मेरे रास्ते पर चलने पर तैयार होने लगा, मेरे रास्ते पर चलने पर तैयार होने लगा. सबसे प्यारी है यह, सबसे न्यारी है यह. सब कुछ सहते आई है, सबको अपनाई है. सब कुछ सहते आई है, सबको अपनाई है. स्वतंत्र प्रिय है यह, स्वतंत्र प्रिय है यह. स्वयं का निर्माता है यह, स्वयं का निर्माता है यह.
देश की शान है यह, स्वाभिमानी तेलंगाना यह, स्वाभिमानी तेलंगाना यह अवसर देने के लिए सबको धन्यवाद। नमस्कार। ధన్యవాదాలు సార్, చక్కని కవిత్వాన్ని. మరి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్ష మందార మాలికలు ఘనంగా మీ అందరి చప్పట్ల మధ్య ఈ అధికార వర్గాన్ని అందిస్తున్నాం. కారణం కళలను ఆరాధించడం, కళా ప్రక్రియలను ఆస్వాదించడం, కళాకారులను గౌరవించడం, కళా సంస్థలను ప్రోత్సహించడం అనేవి నాగరికుల లక్షణాలు అన్నారు. సో ఐ కంగ్రాచులేట్ ది స్పిరిట్, జీల్, డ్రైవ్, passion and commitment of Honorable Hanumantrao, the respected collector of Sangareddy, vibrant Veerareddy, the so-called national collector, with all-pervading leadership. A radical, revolutionary RDO, respected Nagesh, my good friend, a dynamic, effective and fantastic personality ever on the face of earth under the sun. Samanyudu garu, భూముల కొలతల తిట్ట, రిజిస్ట్రేషన్ల పుట్ట. RDO గారు కూడా ధన్యవాదాలు చేస్తున్నాం. మరి మిత్రులారా, ఈ తెలంగాణ కోటి రతనాల వీణ అన్నాడు. మరి కోటి కోట్ల గొంతుకల ప్రపంచం ఆశగా ఆకాంక్షతో చూస్తోంది తెలంగాణ వైపు. బీడు నీళ్ళ గుండెల్లో బీజం మొలిపించేవాళ్ళు, రాళ్లల్లో నీళ్ళై వారి రత్నాలు పండించేవాళ్ళు, ఎవరి అడుగుల సవడి వింటే ఈ పుడమి తల్లి ఉప్పొంగి పులకిస్తుందో ఆ అన్నదాతలు మన జాతి వెన్నెముకలైన రైతన్నల కోసం ప్రత్యేకంగా కాళేశ్వరం ప్రారంభించారు కేసీఆర్ గారు. పొగగొట్టపు భూంకారంలో ఓంకారం వినేవాళ్ళు, మరలోపల మరలై తిరిగి సిరులను సృష్టించేవాళ్ళు, తమ శ్రమధన ఇంధనంతో ఈ ధరణి చక్రాన్ని గిరగిర తిప్పేవాళ్ళు, కర్మవీరులు, కార్మిక యోధులని కదిలిస్తోంది తెలంగాణ. రమ్యహమ్య నిర్మాణంలో రాళ్లెత్తే కూలీలు, తమ నరాలే దారాలుగా మేలుబట్ట వేసేవాళ్ళు, రహదారులు వేసేవాళ్ళు, రైలు బస్సు నడిపేవాళ్ళు, కళ్ళు గీసేవాళ్ళు, కలుపు తీసేవాళ్ళు, కాడి పట్టేవాళ్ళు, మేడిలు ఉండేవాళ్ళు, బట్టలు ఉతికేవాళ్ళు, బుట్టలు అల్లేవాళ్ళు, సహస్ర వృత్తుల సమస్త చిహ్నంగా, సమగ్ర శక్తి స్వరూప సంకేతంగా భాషిస్తోంది ఈరోజు విజృంభమాణమైన చైతన్యంతో. రమణీయ స్వరమాధురి రసగిరి రాజత్కళా సాంద్రరాజ మనోజ్ఞామల భావనాభర సమాక్రాంత ప్రదీప్తాత్ముడై సముఖ ప్రోద్భవ ఘీకృత ప్రకట భాస్వద్బంధు ఓంకార సంగముడై కొంచెం విఘ్నమూర్తికి నమస్కారం అర్పించదన్నటువంటి మలినాథ సూరి మనవాడే. ఇక తెలియటి పుణ్యాల పేటి కోతన అదేమి ఆ కవిత్వం అన్నాడు. కవిత్వం వింటే కోతం దేవి విన్నారు, వస్తే సంగారెడ్డి కలెక్టరేట్గా రావాలి. మనవాడు ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు, తీవ్రంగా ఫోన్లు వస్తున్నాయంటే రెండే కారణాలు ఉన్నాడు మా గురువు గారు. ఏమిట్రా అంటే, ఒకటి నువ్వు ఎక్కువగా అప్పులు చేసేనే ఉండాలి, లేదా రెండు నీకు ఎక్కువ లిక్కులు ఉండాలి, అంటే మానవ సమాజం. మరి ఆ విధంగా ఒక రమ్యమైన భూమి, రమణీయమైన భూమి, కమనీయమైన భూమి, కవితాత్మకమైన భూమి, సాహితీ వసంతాలను విరజిల్లిన సుందర నందనోద్యానవనం, తెలుగింటి పుణ్యాల పేటి. మరి ఇక్కడ మనకు ఒక చక్రంలాగా ఉన్నారు. ఇక్కడ కరుణా సింధుడు శౌరి వారి చరము ఖండింపగా పంపే సత్వరిత కంపిత భూమి చక్రము మహోజ విస్ఫులింగ ఛటాపరిభూతాంబర శుక్రము బహువిధ బ్రహ్మాండ భాండ చటాంతర నిర్వక్రము పాలితాఖిల సుదాంత చక్రము చక్రము. కరుణా సముద్రుడు దయాసింధువైనటువంటి శ్రీహరి గజేంద్ర మోక్షణ ఘట్టంలో శాతవ దోర్గండమాన ప్రచండ భీషణమైన చక్రాన్ని వదిలాడు అన్నాడు. ఆ విధంగా తెలంగాణకు ఒక చక్రం వదిలింది. ఆ చక్రమే కేసీఆర్ గారు. మరి మిత్రులారా, ఈరోజు జాతీయ రాజకీయాల్లో విజృంభిస్తున్నాడు, విరుసుకుపడుతున్నాడు. కులతత్వాలకు అతీతమైన సమాజ భావం తెలంగాణ, మతతత్వాలకు అతీతమైన ధార్మిక దృక్పథం తెలంగాణ, ప్రాంతీయ తత్వాలకు అతీతమైన దేశభక్తి తెలంగాణ, భాషా భేదాలకు మించిన భారతీయత్వం తెలంగాణ. అందుకే ఉద్ధృతమై, ఉన్నతమై, ఉత్తమమై, ఉత్కృష్టమై, ఉదాత్తమై, రమణీయమై, కమనీయమై, మనోహరమై, మనోజ్ఞమై, హృదయగమమై, సంతోష రసప్లావితమై, అమందానంద కందలిత హృదయారవిందమై, పద్మినీషండ సుగంధ మార్గ వశస్ఫుట శీకర సిక్త మంజరి మండిత భూరిభూర్వ సమావృత సుందరమై, నీల సింధు నిర్మల జల ధౌత చరణ కమలతల అనిల విచంచల కోమల శ్యామల నవసస్యాంచల అంబర చుంబిత విశాలహార హిమాచల ధవళ తుషార కిరీట స్తోమిని సంయుక్త సౌందర్య సమాశ్రితమై, మధురమై, మంత్రాక్షరమై, రసభావమై, స్నిగ్ధమై, లలిత గాంధర్వమై, సునాద మనోహరమై, నవ్యమై, దివ్యమై, భవ్యమై, గేయమైన పవిత్రాత్మ తెలంగాణ. మిత్రులారా, మరి పక్కనే ఫ్లో బాగా వస్తున్నది, కొడుతున్నది. అయితే ఆ పోతనామాచుడు మలినాథ సూరి మతిగల్ల మల్లినాథుని పితవబ్బా ధరణి కోట వెంకట సుబ్బ అన్నాడు. జితకాశి అనే పదం వేశాట మలినాథ సూరి. అది ప్రపంచంలో ఉండే అందరు పండితులు తలలు పట్టుకున్నారట. అది అర్థం కాక
కాబట్టి అవధాన శేఖరులు పుట్టిన సీమ ఇది. వాసర సరస్వతి ఏనలోచని నలువరాణి బొమ్మరవేణి గానమోహిని నన్ను కరుణించు కళ్యాణి వీణా పుస్తకపాణి సురసద్గుణ వినుత శ్రేణి దీనజనోద్ధారిణి శుభకారిణి మానితముగ సరసకళా పోషణైన వాణి యొక్క దివ్యానుగ్రహ కృపా కటాక్ష వీక్షణా ప్రసన్న సౌభాగ్య గారిమ వీరారెడ్డి గారి మీద ప్రసరించుగాక, మీ చప్పట్ల మధ్య ప్రవహించుగాక కోరుతున్నాను. కానీ అశ్వన్ గారు చెప్పడంలా ఒక కవితారాధన జరుగుతుందా? ఇక్కడ ఏమిటి? ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఎన్విరాన్మెంటల్ అప్గ్రేడేషన్, అగ్రికల్చర్, ఇండస్ట్రీ వంటి అనేక సమస్యలకు పరిష్కారాలు సూచించేది కలెక్టర్ ఆఫీసు. అటువంటిది ఈరోజు సరస్వతి సదనంగా భాషిస్తోంది. ఇక్కడ ఆ యొక్క చొరవకు, ఆ పూనికకు ఐ కంగ్రాచులేట్ ది స్పిరిట్, జీల్, డ్రైవ్, ప్యాషన్, కమిట్మెంట్ ఆఫ్ దిస్ ఫ్యాంటాస్టిక్, మార్వెలస్, స్టూపెండస్, ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ, సూపర్, ఫైన్, మ్యాగ్నిఫిషెంట్, గార్జియస్, స్ప్లెండిడ్ అండ్ ఫ్యాబ్యులస్ కలెక్టరేట్ అండ్ రెస్పెక్టెడ్ ఆనరబుల్ హనుమంతరావు గారు. హనుమంతుడు సామాన్యుడా? శ్రీరామచంద్ర పాదారవింద సేవా పరాయణ తత్పరుడు, నిత్య రామనామాంకిత జ్ఞాని, నవవ్యాకరణ పండితుడు, పరమ భాగవతోత్తముడు ఆయన. మరి వారికి కూడా నేను సభక్తిగా నమస్కారములు ఘటిస్తున్నా సభాముఖంగా. ఆ విధంగా మిత్రులారా, తెలుగు భాష పట్ల గౌరవాన్ని, లాలిత్యాన్ని, మార్గవాన్ని, గాంభీర్యాన్ని ప్రకటించినటువంటి తేజస్సు తెలంగాణ. అది అందుకే మొదటి ప్రభుత్వం ఏర్పడంగానే ప్రపంచ తెలుగు మహాసభలందరినీ పిలిపించి అద్భుతంగా కవులను, కళాకారులను, పండితులను, రచయితలను అందరికీ ప్రపంచవ్యాప్తంగా మనం సంభావించి సన్మానించి తెలంగాణ పవర్ ఇది, తెలుగు పవర్ ఇది అని చూపించిన గడ్డలు ఆయన. అందుకని మనం చప్పట్లతో ఒకసారి ఆ చెప్పుకోవాలి. అదేవిధంగా వీర విక్రములై ఉర్దూలో, హిందీలో భాషామతలను విజృంభిస్తున్నారు, విరుచుకుపడుతున్నారు. అమ్మలు కూడా చక్కెర తిప్పుతున్నారు. ఇక్కడ ఈఎన్టీ డాక్టర్ ఉన్నాడు. మా మహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కారణం, ఈ రోజు ఎన్నో అత్తాకోడలు కొట్టుకునే టీవీ సీరియల్స్ ఉన్నా కూడా ఈ కవితాలోకంలో విహరించాలనే ఒక సదాకాంక్షతో, సచ్చైతన్యంతో, సద్గమ్యంతో, సద్లక్ష్యంతో ఇచ్చేశారు. వారికి కూడా వందనం, అభివందనం, అభివందన చందనం, అభివందన నందన చందన సుందర మందారమాలను అందిస్తున్నా. అంతేకాదు, ప్రపంచానికి ఆర్థిక సంస్కరణలను భారతదేశం ద్వారా పరిచయం చేసిన ప్రధానిని అందించిన ఈ గడ్డ ఇది. పివి నరసింహారావు, వీఆర్ ప్రౌడ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హిస్ పార్టీ. అఫ్ కోర్స్ మనం ముందే చెప్తున్నాం, రాజకీయాల ఖరీదం ఇది. మరి ఉద్ధృతమై, ఉన్నతమై, ఉత్తమమై, ఉత్కృష్టమై, ఉదాత్తమైన భావనాశమై ఈ తెలంగాణ తెలుగు వాడిది అన్నాడు. సినారే అన్నాడు, తెలుగదేల ఎన్న దేశంపు తెలుగు, ఏలు తెలుగు వల్ల గుంట తెలుగు కండ, ఎల్ల నృపుల గొర్వ ఎలువవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని అక్కడ అన్నాడు కృష్ణదేవరాయలు. ఇక్కడేమన్నాడు ఈయన? సొంపై, సోకై, సొబగై, తెలుగింటి వయ్యారమై, పలుకై, పాటై, పదమై, నా తెలుగు గాంభీర్యమై, వెండి మబ్బుల వెన్నెలవానై, చాలు చెంచల చందన శీతల శోభై, పారిజాత పరీమళ రసస్పందనమై, గాంగ చెడి విభ్రమమై, ఘనగోదావరి తరంగ రంగాంతరంగ తన్మయమై, చిన్మయమై, నవ్యమై, దివ్యమై, గేయమై, కావ్యమై, లాస్యమై, హాస్యమై, నాదమై, మోక్షమై పరిణమిన పవిత్ర భాష నా భాష, తెలుగు భాష. గోదావరి నదీస్వామి తెలంగాణలో కృష్ణవేణి కేలువేలు ఆడినట్టుండే భాష, తుంగభద్ర జలతరంగ రంగం పైన మంజీర మహోదార మధుర గీతి పలికినట్టుండే భాష మన భాష, తెలుగు భాష. తెలుగు భాష ఎంతో గొప్పదని కలెక్టరేట్ అంటున్నాం. వీరారెడ్డి సార్ గారు ఉన్నారు కాబట్టి. ఇంటికి పోయి ఏముంటుంది మేడం గారు? అమ్మ నన్ను కొట్టింది, మమ్మీ అనలేదని అన్నాడు. ఇది ఒక దౌర్భాగ్యం. దీంట్లో బయటపడాలి. కారణం, మన సంగారెడ్డిలో, అక్కడ జహీరాబాద్లో, అటు హైదరాబాద్లో ఎక్కడ చదివించినా, ఎవరికి చదివించినా మై సన్ ఇస్ దేర్ ఇన్ షికాగో, మై డాటర్ ఇస్ దేర్ ఇన్ డల్లాస్ అంటున్నారు. ఎవరికి చెప్పట్లా. ఎవరికి చదివించినా మై సన్ ఇస్ దేర్ ఇన్ కాలిఫోర్నియా. ఎక్సలెంట్ సార్. మీరు ఎక్కడంటే ఐఎమ్ దేర్ ఇన్ ది ఓల్డ్ ఏజ్ హోమ్ సార్ అంటున్నారు. వాడేదో అమెరికాకు వెళ్ళాడు కాబట్టి స్వామి వివేకానంద లాగా భారతీయ తాత్విక చింతనామృత రసపానాన్ని పొంగి ప్రవహించడానికి పోవట్లే. వాడు ఇక్కడ బతకలేక అక్కడికి పోతున్నాడు. సంగారెడ్డిలో ఎన్నో ఇబ్బందులు ఉన్నా మా అన్నగారు ఇక్కడ వ్యాఖ్యాత బతుకుతున్నాడు. వాడు అది కూడా వెళ్ళాక అమెరికాకు పోయినాడు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ దట్ సమ్ గ్రేట్. అఫ్ కోర్స్ మీరు సకల భాషా పండితులు కండి. మనం ఉర్దూని గౌరవిస్తున్నాం, హిందీని గౌరవిస్తున్నాం. మీరు సకల భాషా పండితులు కండి. కానీ మాతృభాష తెలుగును విస్మరించకండి. మాతృభాషను విస్మరించడం మాతృమూర్తిని విస్మరించిన ద్రోహం. కాబట్టి మన యొక్క భాషను మనం గౌరవించుకోవాలి. ఎంతటి భాష, ఎంత రాగము, ఎంత మనోహరము. రామదాసు మనవాడే కదా. శరణాగత నాన్న ఇప్పుడు కొట్టాను, పద్యం ఇప్పుడు కొడుతున్నావు. సంగీత భీకర, మరి గాన భయంకర. ఈ సమయం వచ్చింది. చక్కటి ఆనంద భైరవ రాగంలో రామదాస్ గారి కీర్తి. ఇది ఆ కీర్తన. అది తెలియని వాడు తెలుగువాడు కాదు.
నువ్వేంటంటే వాట్సాప్ ద్వారా ఎక్కువైపోయింది. వీఆర్ ఫీలింగ్ దట్ వీఆర్ ది పీపుల్ ఆఫ్ ది రీసెంట్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్, సోఫిస్టికేటెడ్ మెషినరీ అండ్ సూపర్ కంప్యూటరైజేషన్, మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. నీకు జీవితంలో ఎవడు ఒక శాలువ వేయడు కాబట్టి నీకు నువ్వే ఒక శాలువ వేసుకొని దాన్ని సెల్ఫీ తీసుకొని అది ప్రపంచంలోకి వెళ్ళి అది లోక భీకరం, సమాజ భయంకరం. చక్కటి రాగాన్ని కూడా వీరారెడ్డి గారి నేతృత్వంలో, ఆచార్య గారి సారథ్యంలో అందుకుంటున్నాను. వామాంకస్థిత జానకీ పరిలస కోదండ దండంకరే చక్రం చోద్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే పలుకే బంగారమాయేనా కోదండ పాణి పలుకే బంగారమాయేనా పలుకే బంగారమాయ పిలచిన పలుకవేది కలలోని నామస్మరణ మరువ సకని స్వామి పలుకే బంగారమాయేనా శరణాగత ప్రాణ బిరుదాచి తుడముకాన కరుణించు భద్రాచల వరదానదాస పురుష పరమ పమగరి గమ పద గమ గరి గరి సాస నిరి సారి సగరి గమ పమ నిరి సరి సమగరి గారి సరి సాస నిరపమ మగరి గమ పలుకే బంగారమాయేనా. వింటే పురుడు పులకిస్తుంది. దట్ ఈస్ తెలంగాణ. దట్ ఈస్ ది కెపాసిటీ, క్యాలిబర్, క్రెడిబిలిటీ అండ్ కేపబిలిటీ ఆఫ్ అవర్ ప్లేయర్స్ ఫ్రెండ్స్. మరి ఇంత చక్కటి అవకాశంలో చివరిగా నేను ఒక అంశం తెలియజేసి ప్రస్తుతానికి నా వాణిని విరామం ఇస్తా. అదేంటంటే నేను చెప్పారు, రజాకారుల మీద పోరాటం, సాయుధ పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్న అలనాటి ఆ ఉద్యమ చైతన్యం, విప్లవ స్ఫూర్తి, రివల్యూషనరీ స్పిరిట్, జీల్ అండ్ ప్యాషన్, అటువంటి ఒక తత్వం ముందు నుంచే ఉంది. ధిక్కార ధోరణి ఉన్నది. పోతన భాగవతంలో అంటున్నాడు, ఇందుగలడు అందు లేడు సందేహం ఉంది. ఈ పద్యంలో అన్నవాడు తెలుగువాడు కాదు, బహుశా ఉర్దూవాడు అయ్యి అన్నగారికి వస్తుంది మనకి రాదు. ఆ వెనకాల ఇందాక చక్కటి గురువు గారు కోట వేసుకుని చక్కటి పద్యం చెప్పారు. వారి విజ్ఞతకు అనుభవజ్ఞతకు నేను శిరస్సు మంచి పదవి చేస్తున్నా. ఘటసాల అన్నాడు, కోటలోని మొనగాడు అన్నాడు, మనకి ఇక్కడ కోటలోని మొనగాడు నేను చెప్తున్నా. మరి శ్రీహరి ఎందుకు వచ్చాడు? శ్రీహరి ఎందుకు వచ్చాడు? నరసింహస్వామి ఎందుకు వచ్చాడు యాదగిరి గుట్టలో? అంటే 1200 కోట్లు కేసీఆర్ గారి ప్రాజెక్ట్ చేయించుకోవడానికి కాదు. వింటున్నారా? హిరణ్యకశిపుడిని చంపడానికే చారి గారు కాదు కాదు. హిరణ్యకశిపుడిని నిర్జించడం శ్రీహరికి సంకల్పం మాత్రం. మరి ఎందుకు వచ్చాడు? ఇది తెలంగాణ పవర్. తానంటూ ఒకడు ఉన్నాడు అని నమ్మిన వాడిని కాపాడడానికి వచ్చాడు. హరి సర్వ ఆకృతులం కలడంచు ప్రహ్లాదుడు భాషింప సత్వరం ఇందు లేడు లేడంతు దైత్యుండు దర్జింప నరసింహాకృతి దాచ అచ్యుతుడు నానాజంగమ సావరోత్తర గర్భంబులన్ అన్ని దేశంబులన్ ఉద్దండ ప్రభావంబులన్ వచ్చాడు. ఆయన ఎట్లా వచ్చాడనేది చెప్పాడు రోమాంచితంగా. ఆ నృసింహావిర్భావ ఘట్టం పోతన మంచుడు అది ఒక్కటి కానీ మీ పిల్లవాడికి కానీ నేర్పిస్తే ఇంకా వాడు తెలుగులో కింగ్ అంతే. తెలుగు భాషను సంస్కృతాన్ని నేర్చుకోవాలంటే ఆ నరసింహావిర్భావ ఘట్టం కావాలి. ఆయన ఎలా వచ్చాడు? ఇట్లు దానవేంద్రుడు పరిగృహ్యమాన వైరుడును వైరానుబంధ జాజ్వల్యమాన రోషానందును రోషానుల జంఘన్యమాన విజ్ఞాన వినయుడును వినయ గాంభీర్య ధైర్య జగీయమాన హృదయుడును హృదయ చాంచల్యమాన తామసుడును తామసమున చక్రమ్యమాన స్థైర్యుడును విశ్రమమున హుంకరించి బాలుని ధిక్కరించి హరినిందు చూపుమని కనకనక మణిమయ కంకణ క్రేంకాల శబ్దపూర్వకముగా దిగ్దండి దంతభేదన పాఠము ప్రశస్తముకు హస్తమున మహామండప స్తంభమున వేసిన వేడి తోడన దశ దిశలను వెనుగురు చెదలను చెటలి పెటలి వడి బొంబజమానమగున మహాస్తంభము వలన ప్రళయవేళ సంభూత సప్తస్కంద బంధుర సమీరణ సంఘటిత ఘోర జోగుష్యమాణ మహావరాహక వర్గ నిర్గత నిబిడ నిష్ఠుడ దుస్సహ సంఘ నిర్ఘాత
వికాసంబులైన చట స్ఫటస్ఫట ధ్వని ప్రముఖ భయంకరాలవు పుణ్యములు జంజన్యమానముల ఎగసి ఆకాశ ఘోరంతరాళము నిరవకాశము చేసి నిండిన పట్టుసారక దోదూయమాన హృదయములై పరవశములై పితామహ మహేంద్ర వరుణ వాయు శ్రీ ప్రముఖ సకలచరాచర జంతుజాలములతోడ బ్రహ్మాండ కటాహము పగిలి పరిస్ఫోటితంబుగా ప్రఫుల్ల పద్మయుగుల సంకాశ భాసుల చక్రచాప హలకులిస జలచలనేకాంకిత చారుచర్మ తనుడును చరణ చక్రముల ఘన వినమిత విశ్వభరాభార దౌరే ది కుంభినీధర కుంభీన సపూర్మ కులశేఖరుడును దుగ్ధ జలజాత శుండారండమణిత ప్రకాండ ప్రచండ మహోరు సంభవిగుణును గణగణాయమాన మణికింకిని గణముఖరిత మేఘనావలయలైత పీతాంబర శోభికటి ప్రదేశమును నిర్జల నిమ్మగావంత భక్తుల కమలాకర గంభీర నాభి వివరమును పుష్టి పరిమేయ తంతుల స్నిగ్ధ మధ్యుడును పురాచల సానుభాగ సదృశ కర్కశ విశాల వక్షుడును దుర్జన ధనుజపడదైన లతికా లవిత్రాయమాన రక్షోరాజ వక్షోభాగ విశంకర క్షేత్ర విలేకన చుంచునాగలాయమాన ప్రతాప జ్వలన జ్వాలాయమాన శరణాగత నయన చకోర చంద్ర రేఖాయమాన వజ్రాయుధ ప్రతివాద భాసమాన నిశాత నగరతరముఖ నగరుడును శంఖచక్ర గదాకర్క కుంత తోమల ప్రముఖ నానాయుధ మహిత మహోత్తుంగ మహీధర శృంగ సనివ వీరసాగర వేలాయమాన మాలికా విరాజమాన నినర్గళ అనేక నత భుజార్గలుండును మంజు మంజీర మణిపుంజ రంజిత మందుల హార కేయూర కంకణ కిరీట మకరకుండలాది భూషణ భూషితుండును ద్రివళియుత సిగి శిఖరావ పరిణత బంధన కందరుండును ప్రకంపన కంపిత పారిజాత పాలపలవ ప్రతీకాశ కోపావేశ సంచలితాధరుడును శరత్కాల మేఘజాల మధ్య దగదగాయమాన తటిలతా సమాన దేదీప్యమాన దంష్ట్రాంకురుండును కల్పాంతకాల సకల భూనగ్రస విజృంభమాన సప్త జిహ్వాతుంత తరాయమాన విభ్రాజమాన జిహుండును మేరు మందర మహాదుహాంతరాల విస్తార విప్లవకర నాసికా వివరుండును నాసికా వివర నిశ్చల నివిడ నిశ్వాస నికర సంఘటన సంక్షోభిత సంతవ్యమాన సప్తసాగరుండును పూర్వపర్వత విద్యోతమాన ఖజోత మండల సదృశ సమంచిత లోచనుండును లోచనాంచల సముత్కీర్యమాన విలోల కీలాభీల విస్ఫులింగ వితాల రోరుజ్యమాన తారకా గ్రహమండలుండును చక్రచాప సృచిరోదక మహాభృలతా బంధ బంధుల భయంకర వదనులను ఘనతర ఘటశైలతుల్య కమనీయ ఘటభాగుడును సంధ్యాదాగ రక్తధారాధనమాలిక ప్రతిమహాపురంకృష తగ్నమ్యమాన పటుదల సటాజానుడును సటాజాల సంచాలన సంజాత వాత డోలాయమాన వైమానిక విమానుడును నిష్కంపిత శంఖవర్ణ మహోర్ధవ కర్ణుడును మంద దండాయమాన వసుంధరాధన పరిభ్రమణ వేగ సముత్పద్యమాన వియన్మండల మండిత సుధారాశీకలోల శీకరాకార భాసుర కేసరుడును ప్రహ్లాద హిరణ్య కశ్యపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జగీయమాన కరుణా వీరరస సంయుతుడును మహాప్రభావుడునై ఆవిర్భవించిన ఆ నృసింహదేవుడు కలెక్టర్ హనుమంతరావు గారికి రక్ష మా అశ్వకలెక్టర్ వీరారెడ్డి గారికి రక్ష పెద్దలు ఆర్డీఓ డైనమిక్ పర్సన్ మన మిత్రులు నగేష్ గారికి రక్ష వ్యాఖ్యాన దురంధరుడు భాషా సాహితీ దక్షుడు యోగ్యత చతురత సమర్థత ఉంటేనే వ్యాఖ్యానం చేయడం అన్నాడు మరి పఠనం కంటే ప్రసంగం గొప్పది, ప్రసంగం కంటే వ్యాఖ్యానం గొప్పది అన్నాడు. ఎందుకంటే ప్రసంగించేసేవాడు అక్కడ దాకానే చదువుకొని చెప్పేసి వ్యాఖ్యానం అంటే కాదు. వ్యాఖ్యానగానే ఇక్కడ కూర్చుంటారు రవీంద్ర భారతిలో. వీరారెడ్డి గారికి సాదర స్వాగతం. అగ్రనాయకుడు, అవేగ్ర సంభాషణ భూషణుడు, శాస్త్ర దూర్దండమాన ప్రచండ గంభీర గల సంపన్నుడు, నిర్మల వాక్ప్రవాహం బట్టి మా గురీనుడు, వారికి స్వాగతం ఉంటాం. ఈ లోపల ఆచార్య గారు చెప్తారు, సార్ లాయర్ వచ్చారు, ఆయన విలువ అంటారు. వెంటనే కాలాంబర కవచధారి న్యాయాధీశుల వద్ద కాకిని గ్రంథను కాకిని చేయగా కక్కస తర్క వాగ్వాహిని ఇచ్చేసారు, వారికి స్వాగతం ఉంటారు. వెంటనే ఈయన ఈయన నగేష్ సార్ డాక్టర్ గారు వచ్చారు సార్ చెప్పండి. వెంటనే వ్యాధులు బాధలు ముసిరే వేళ, మృత్యువు కోరలు సాచే వేళ, గుండెకు బదులుగా గుండెకు పొదిగి కొన ఊపిరులకు ఊపిరులు జీవనదాతలై సంచరించే సేవామూర్తి సామాన్యులకు కొంచెం ఫీజు తగ్గించిన ఇట్లా సభారంగం చేసేవాడు వ్యాఖ్యానం. కాబట్టి వారిని కూడా మీ చప్పట్ల మధ్య నా నమస్కారం, ధన్యవాదాలు, ప్రణామం, పారిజాతాలు అందిస్తున్నాం. ఆ విధంగా ఈరోజు మనకు పూర్వజన్మ సుకృతం, మాతాపితరులు వనరించిన యజ్ఞయాగాది కథ విశేషం. మన మాతృసీమ తెలంగాణను సాధించుకున్నాం. కళల వెలుగుల జిలుగులుగా ఎంతో కవుల యొక్క సారస్వత రూపంలో, సాహిత్య రూపంలో, సంగీత రూపంలో, నృత్య రూపంలో, నాటక రూపంలో ఈ భాష, ఈ వైభవం మరింతగా అభివృద్ధి చెందాలి, జాజ్వల్యమానం కావాలి, ప్రకాశవంతం కావాలి, చైతన్య రస సంభరితం కావాలి. దానికి క్రోధిగా, ఆదిగా, ఆద్యుడిగా, పూజ్యుడిగా వ్యవహరించిన మా హనుమంతరావు గారికి, వారికి కుడి భుజం పెద్దలు వీరారెడ్డి గారికి, మరి ఆచార్య సామాన్యుడిగా, మరి పంచకట్టులో ఉన్నవాడు 20వ శతాబ్దంలో కనిపిస్తుంటాడు. కానీ ఆయన ఐడియాలు అని మినిమం వాట్సాప్లోనే తిరుగుతుంటాయి. మరి వారికి కూడా నా వందన శుభచందనాలు అందిస్తూ, ఇంత పెద్ద సభకు రావడం ఇది నా పూర్వజన్మ స్ఫూర్తితో, ఇది నాకు అదృష్టంగా భావిస్తూ, మరి ఇది అంతం కాదు, ఆరంభం. మనకి పక్కనే పెద్ద ఆడిటోరియం ఉందని ఇందాక మన కల్పన గారు చెప్పారు. తప్పకుండా రాగల రోజుల్లో మరిన్ని విజృంభమైన చైతన్యవంతమైన కార్యక్రమాలు చేసుకుందామని, నేను కూడా మీరందరితో కూడా కలిసి ఉండి తప్పగా మీ కార్యక్రమాల్లో పాల్గొని ఒక సోదరుడిగా వచ్చేటువంటి అవకాశం కల్పించవలసిగా పెద్దలు కూడా కోరుకుంటూ, మీ అందరికీ పవిత్ర పాదపద్మాలకు, ముఖ్యంగా మహిళామూర్తులు, సామాన్యం కాదు, సృజన వేళ సరస్వతి, పాలన వేళ లక్ష్మి, లయ వేళ రుద్రకాళి అన్నాడు. వాళ్ళలో రుద్రకాళి, భద్రకాళి కూడా ఉంది. ఉందా లేదా అంటే నన్ను అడుగుతుంది, కలెక్టర్ గారు అడుగుతుంది, మిమ్మల్ని అడుగుతుంది, వాళ్ళ ఆయన అడగాలి.
ముగిస్తూ నా వాణికి స్వస్తి. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. తెలంగాణ స్ఫూర్తి ప్రదాత, దేశానికి వెలుగుల రాత, చూహించిన అద్భుత భవిత, ఆదర్శం మన రాష్ట్రం, అన్నింటా మనమే శ్రేష్టం, వేకువకే మనమిక ఇష్టం, భగీరథుడి ప్రయత్నం చేశారే నీటి కోసం, చేరినారు లక్ష్యం, కాకతీయుల పోలిక, చెరువుల పూడిక, నీరు నిండి వేడుక, రైతులకు బంధువు, దళితులకు సింధువు, వైద్యంలో మందువు, బంగారు మాతగా, భవిష్యత్తు నేతగా, ఎదిగింది వేతగా మన తెలంగాణ. रची है जो आपके सामने, मेरा शीर्षक है अनमोल रत्न। अपने ही बाग की अनमोल कली हूं मैं। इशारा तेलंगाना की ओर है। अपने ही बाग की अनमोल कली हूं मैं, चारों दिशाओं में फल फूल कर बड़ी हूं मैं। अपने ही बाग की अनमोल कली हूं मैं, चारों दिशाओं में फल फूल कर बड़ी हूं मैं। गंगा जमुना तहजीब बनी हूं मैं, गंगा जमुना तहजीब बनी हूं मैं। दक्कन की आन बनी हूं मैं, भारत की बेमिसाल शान बनी हूं मैं। दक्कन की आन बनी हूं मैं, भारत की बेमिसाल शान बनी हूं मैं। मानवता के मूल्यों को दिल में लेकर चली हूं, मानवता के मूल्यों को दिल में लेकर चली हूं। वीर वीरांगनाओं के सपनों की धरती हूं मैं, वीर वीरांगनाओं के सपनों की धरती हूं मैं। सभी दुख दर्द मन में लेकर पली हूं मैं, सभी दुख दर्द अपने मन में लेकर पली हूं। कृष्ण गोदावरी मूसी की तरह बहती रही हूं, कृष्ण गोदावरी मूसी की तरह बहती रही हूं मैं। दशरथी के कलम की अनमोल रत्न बनी, दशरथी के कलम की अनमोल रत्न बनी। साहित्य समाज का दर्पण बनी, साहित्य समाज का दर्पण बनी। निजाम सागर पोचम पहाड़ कालेश्वरम आदि प्रोजेक्टों से आबाद बनी हूं। निजाम सागर पोचम पहाड़ कालेश्वरम आदि प्रोजेक्टों से आबाद बनी हूं। बंजर जमीन पर सोने की फसल उगाने लगी हूं, बंजर जमीन पर सोने की फसल उगाने लगी हूं। उस्मानिया विश्वविद्यालय से शिक्षा की जान बनी, उस्मानिया विश्वविद्यालय से शिक्षा की जान बनी। वैद्य वैज्ञानिक इंजीनियर नेता आदि की पहचान बनी, वैद्य वैज्ञानिक इंजीनियर नेता आदि की पहचान बनी। गली गली में दुश्मन खड़ा था, तेलंगाना का गली गली में दुश्मन खड़ा था। मेरा सब कुछ मुझसे ही लूट रहा था, मेरा सब कुछ मुझसे ही लूट रहा था। जय जय तेलंगाना का नारा बनी, जय जय तेलंगाना का नारा बनी। जयशंकर के विचारों की विप्लव धारा बनी, जयशंकर के विचारों की विप्लव धारा बनी। दुश्मन के घात से बिखर गई थी, दुश्मन के घात से बिखर गई थी। मैं केसीआर के हाथों से अब संवर गई हूं, मैं अब केसीआर के हाथों अब संवर गई हूं। धन्यवाद सर। जाते जाते కళ్ళల్లో చూడండి, విద్వత్తును చూసారా, నా తెలంగాణ కవుల కళల్లో చూడండి అంటారు. కాబట్టి విద్యుత్తు విద్వత్తు ఆ రెండు సొంతం చేసుకున్నది నా తెలంగాణ. అందుకనే ఇంత అంగరంగ వైభవంగా నవ వసంత వేడుకలను మనం జరుపుకుంటున్నాం తెలియజేస్తూ తర్వాత మరొక ఉర్దూ కవిత గానం విందాం. సాదుల్లా ఖాన్. तेलंगाना शादाब तेलंगाना। साहब साहब आज ही लिखिए मैंने वजन कि ये मेरा तेलंगाना शादाब तेलंगाना, तहजीब है निराली आदाब तेलंगाना। बहुत शुक्रिया। हिंदू हो के मुस्लिम हो, सिख हो के हो ईसाई, हिंदू हो के मुस्लिम हो, सिख हो के हो ईसाई, है मुत्तहिदा सारे अरबाब तेलंगाना, है मुत्तहिदा सारे अरबाब तेलंगाना। तलबाए रियासत की मेहनत का ये समरा है, तलबाए रियासत की मेहनत का ये समरा है। सच हो के रहा आखिर ये ख्वाब तेलंगाना, सच हो के रहा आखिर ये ख्वाब तेलंगाना। और अर्ज करता हूँ कि तारीखियाँ बाकी कुछ रहने नहीं पाएंगी, तारीखियाँ बाकी कुछ रहने नहीं पाएंगी। चमकेगा कुछ ऐसा ये महताब तेलंगाना, चमकेगा कुछ ऐसा ये महताब तेलंगाना। आखिरी शेर है, बरतर थे यहाँ सारे जब आंध्रा वाले ही, बरतर थे
बर्तर थे यहाँ सारे, जब आंध्रा वाले ही गमगीन बहुत था ये बेताब तेलंगाना, गमगीन बहुत था ये बेताब तेलंगाना। बेशुक्रिया कि सादुल्ला सबील अब हम चादर नहीं मलमल की, मक्ता देखिएगा, सादुल्ला सबील अब हम चादर नहीं मलमल की, वल्लाह सलामत है कि ख्वाब तेलंगाना, वल्लाह सलामत है कि ख्वाब तेलंगाना। मैं एक शायर होने के अलावा एक जर्नलिस्ट भी हूँ और मैं चाहता हूँ यहाँ हमारे एडिशनल कलेक्टर साहब मौजूद हैं कि उर्दू हमारी सेकंड लैंग्वेज है, दूसरी ज़बान है, तो बयानत पे आइंदा जब कभी मुशायरा हो तो उर्दू को भी थोड़ी सी जगह दीजिए सर, क्योंकि सेकंड लैंग्वेज है उर्दू, तो हमारी ख्वाहिश है, ये मदद कराओ। बहुत शुक्रिया सर। కఠిన జలములే ని కడలిపోలి కృష్ణమ్మ పాడునే కిలకిల రాగాలు నల్ల మల్ల ఎడివి నడుమ నిలిచి గరుడ గంగమ్మనే గలగల పారుచు మధురమైనది నీరు మనకు ఇచ్చే జోగులాంబదేవి శూర రూపంబునే తొలగించ వెలిసిన తుంగభద్ర జాతీయ దారులు సౌకర్యమివ్వగా ప్రముఖ పర్యాటక ప్రాంతమయ్యే తడి పంట వేయంగ తలపట్టు రైతన్న విత్తుకై విత్తంబు వెతకడిపుడు శుచియు శుభ్రతయందు శోభిల్లె పోటిగా పల్లె పట్టణములు వరుసగట్టి హైదరాబాదుయే అనువైన స్థలమయ్యి విశ్వ నగరముగా వెలుగులీనే తనువు పులకరించే తల్లి తెలంగాణ కరూపీడ ప్రజకు కానరాక నిలువ జలము వలన నిత్యంబు హరితమై ప్రగతి బాట పట్టే పరుగు పెట్టి. ధన్యవాదాలు. సరస్వతి వీణాపాణి సరస్వతి వాణీను ప్రస్తుతంతో వాక్కుల దేవిని రాణి చదువుల సంపత్ వాణి జపమాల భవ్య పంకజవాసిని వాణి జపమాల భవ్య పంకజవాసిని. బంగారు కొండ ఇది భవ్య తెలంగాణ, పాడి పంటలు మెండు పసిడి నేల. దివ్య తెలంగాణ భవ్య తెలంగాణ సింగరేణి కనుల సిరుల నేల. గోదావరి కృష్ణ గొప్ప నదులు పారు సిరులు సంపద కల్ల వెలుగు నేల. ఆంధ్ర పాలన వల్ల అణగదొక్కిన నేల, దోపిడికి గురి అయిన దుడనేల. వలస పాలన వల్ల అలసిపోయిన నేల, వీరులను కన్నట్టి పోరు నేల. పాల్కూరికి సోమన్న బమ్మెరా పోతన్న కాళోజి కౌలను గన్న నేల. కాకతీయుల గడ్డ పౌరుషాలకు అడ్డ రాణి రుద్రమ గన్న రమ్య నేల. గోడుకొండ కోట ఓరుగల్ల కోట గదువాల కోట గనము నేల. నాగార్జున కొండ యాదగిరి భువనగిరి కాళేశ్వరమున్న కనక నేల. ఆత్మత్యాగము చేసి అమరులైన నేల, భాగ్యనగరమున్న భవ్య నేల. వలస పాలకులను తరిమి కొట్టిన నేల, కళలు కైతలు వెలుగు క్రాంతి నేల. బతుకమ్మ పాటల భవ్యమైన నేల, తెలుగింటి అందాలు వెలుగు నేల. వంట మార్పులు చేసి వాసి కక్కిన నేల, సగల జనల ధనమే సవ్య నేల. అన్నతమ్మయనడి అందమైన నేల, అన్ని జాతుల నిలయ అమర నేల. తిరునల్లి తొడుగున్న తెలంగాణ వచ్చే, తెలుగు జెండా ఎగిరే వెలుగు జిమ్మి. అమ్మ తెలంగాణ కారతులియంగ ఆనంద జరునల్లి కారుచుండ. పూల జల్లు కురిసే పురుమి తెలంగాణ భారతదేశాన భాగ్యనేల. భారతదేశాన భాగ్యనేల. నమస్కారం. నోచుకొని 2014 జూన్ 2న అవతరించిన తెలంగాణ తల్లి పాదాలకు రక్తార్పణం చేసిన అమరులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ తెలంగాణ అవతరణ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నా కవిత శీర్షిక స్వతంత్ర తెలంగాణ.
తెలంగాణ స్వతంత్ర పోరాట హలలు ఎగిసి పడుతున్న సంద్ర కథన రంగమున అగ్నిజ్వాలలు రగుతున్న వేళ యువ కిషోరాల రక్తం ఉరకలు వేస్తూ ఉప్పెనై తెలంగాణ కోసం ఎదురు తిరిగిన వేళ వీర నారీమణులు ఉక్కి పిడికిలై అగ్నిశిఖలై ఆంధ్ర నాయకుల గుండెల్లో గుణపాలు దింపిన వేళ మెతుకు సీమ పోరు బిడ్డై పొద్దు పొడుపు తానొక్కటై వేయి సూర్యుల వెలుగు తానై ప్రాంత ప్రజల మనసులో వెలుగు చూపిన వేళ సత్య ధర్మ శాంతి అహింసా మార్గాలు తెలంగాణ మహాత్మా గాంధీ పోరాట ఆయుధాలై స్వతంత్ర తెలంగాణని ఒక్కడి చేసిన వేళ ముళ్ళ కంచెలు దాటి లాడి దెబ్బలకు తూట గుళ్లకు భయపడని బిడ్డలు ప్రాంతం కొరకై ఉద్యమించిన ప్రతి రక్తపు బొట్టు రక్త తిలకమైన వేళ సకల జనుల సత్యవాక్కై సాగర యాత్రకు తరలిన సకల జనుల సంగ్రామ యాత్రలో అలలన్నీ ఉప్పు పిడికిలై సంద్రమంత సంతసించి స్వరాజ్య హక్కు కోరిన వేళ మతం లేదు కులం లేదు జాతి భేదం అసలే లేదు మది నిండా నింపుకున్న స్వతంత్ర తెలంగాణ లక్ష్యం ఒకటే అన్న వేళ తెలంగాణ తల్లి సంఖ్యలు తొంచి భావి తరాలకు స్వరాజ్యకాంక్షనిచ్చి మూవన్నెల జెండ నింగిలో సయ్యాడలాడిన వేళ తెలంగాణ కోసం అవాల గోపాలమంతా ఒక్కటై ఒక్క గొంతుకై జై తెలంగాణ నినాదాలతో ఊరెత్తించిన వేళ నవ తెలంగాణ నిర్మాణం కోసం అర్పించిన అమరుల అసువుల అమృత బిందువులై నేటి పౌరుల నరనరాల్లో ప్రవహించే రక్తధారలై స్వతంత్ర స్ఫూర్తిదాయకంగా ముందుకు సాగుదాం బంగారు తెలంగాణ కాంక్షతో ముందుకెళ్దాం అమరులైన వీరుల అడుగుజాడల్లో నడుద్దాం తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు జోహార్లు జోహార్లు జై తెలంగాణ చక్కని పదజాలం बहुत जरूरी होती है शिक्षा विद्या एक गोपदन बहुत जरूर होती है शिक्षा सारे अवगुण धोती है शिक्षा सारे अवगुण धोती है शिक्षा चाहे जितना पढ़ ले हम पर कभी न पूरी होती शिक्षा जितना भी हम पढ़ो बहुत कम है शिक्षा पाकर ही बनते हैं नेता अफसर शिक्षक वैज्ञानिक यंत्री व्यापारी या साधारण रक्षक शिक्षा से ही बड़े बड़े ऑफिसर बनते हैं कर्तव्य का बोध कराती है शिक्षा अधिकारों को ज्ञान देती है शिक्षा शिक्षा से ही मिल सकता है सर्वोपरि सम्मान बुद्धिहीन को बुद्धि देती है अज्ञानी को ज्ञान शिक्षा से ही बन सकता है भारत देश महान विद्या का गोप जैसा విద్యా ధనం చాలా గొప్ప ధన్యవాదాలు సార్ చాలా చక్కని కవిత్వాన్ని వినిపించారు ఎందుకంటే విద్య ఉంటేనే స్వదేశే పూజ్యతే మూర్ఖః స్వగృహే పూజ్యతే మూర్ఖః అన్న శ్లోకం जिसने पूरे देश को जोड़ रखा है वो मजबूत धागा है हिंदी हिंदुस्तान की गौरव गाथा है हिंदी एकता की अनुपम परंपरा है हिंदी जिसके बिना हिंद थम जाए ऐसी जीवन रेखा है हिंदी जिसने काल को जीत लिया है ऐसी कालजयी भाषा है हिंदी सरल शब्दों में कहा जाए तो जीवन की परिभाषा है हिंदी धन्यवाद यही गाना जय जय हो तेलंगाना जय जय हो तेलंगाना हम सारे लोग मिलकर गाएंगे यही गाना जय जय हो तेलंगाना जय जय हो तेलंगाना। ऐ केसीआर तुमने जब राज संभाला है हमको बोलते थे पहले तेलंगाना बन गया तो करेंट नहीं रहता पानी नहीं रहता डरा डरा के परेशान करते मगर अब देखिए कैसा है। ऐ केसीआर तुमने जब राज संभाला है बिजली भी नहीं जाती हर वक्त उजाला है। ऐ केसीआर तुमने जब राज संभाला है बिजली भी नहीं जाती हर वक्त उजाला है सारे जहां से अच्छा है अपना तेलंगाना जय जय हो तेलंगाना जय जय हो तेलंगाना। ऐ केसीआर तुमको मानेगा ये जमाना ऐ केसीआर तुमको मानेगा ये जमाना क्या शान है तुम्हारी जानेगा ये जमाना क्या शान है तुम्हारी जानेगा ये जमाना तुमने हमें दिया है खुशियों का ये खजाना जय जय हो तेलंगाना जय जय हो तेलंगाना।
आपस में मिलकर सहते हैं। हम अपनी खुशियां, अपने गम आपस में मिलकर सहते हैं। हम लोग तेलंगाने वाले हर बात पते की कहते हैं। हम लोग तेलंगाने वाले हर बात पते की कहते हैं। कौन है हिंदू, कौन है मुस्लिम, पहले हम इंसान हैं। कौन है हिंदू, कौन है मुस्लिम, पहले हम इंसान हैं। राम कहो, रहमान कहो, एक ही भगवान है। कौन है मुस्लिम, कौन है हिंदू, पहले हम इंसान हैं। राम कहो, रहमान कहो, एक ही भगवान है। हाथ से हिंदू बनते हैं, माँ से मुस्लिम बनते हैं। हाथ से हिंदू बनते हैं, माँ से मुस्लिम बनते हैं। हाँ और माँ मिलाकर देखो, उससे हम बन जाते हैं। हाँ और माँ मिलाकर देखो, उससे हम बन जाते हैं। यही गीता में लिखा है, यही कुरान कहता है। यही गीता में लिखा है, यही कुरान कहता है। रहो मिलजुल के दुनिया में, यही ईमान कहता है। यही गीता में लिखा है, यही कुरान कहता है। रहो मिलजुल के दुनिया में, यही ईमान कहता है। यहाँ हिंदू भी मेरा है, यहाँ मुस्लिम भी मेरा है। अगर तुम गौर से सुन लो, ये हिंदुस्तान कहता है। अगर तुम गौर से सुन लो, ये हिंदुस्तान कहता है। जय तेलंगाना, जय जय तेलंगाना। शीर्षक है स्वाभिमान तेलंगाना का अंतर्मन। भारत का एक अहम राज्य है तेलंगाना। भारत का एक अहम राज्य है तेलंगाना, सभी लोग पसंद करते हैं यहाँ आना। भारत का एक अहम राज्य है तेलंगाना, सभी लोग पसंद करते हैं यहाँ आना। यहाँ के लोगों की तहजीब है गंगा जमुना। इस तहजीब का एकमात्र लक्ष्य है प्रेम से रहना। प्रेम के आधार पर ही तो हुई थी यहाँ शहर की स्थापना, जो आज भी मौजूद है शहर में, वह पुल पुराना। इस राज्य की राजधानी है शहर आबाद। इस राज्य की राजधानी है शहर आबाद। इस महान शहर को किया था कुली ने आबाद। यहाँ की प्रजा व राजा ने किया था आपसी वैर को बर्बाद। इसी आशय की क्रांति से हुआ यह प्रांत जिंदाबाद। यहाँ के क्रांतिकारी रहे चाकली ऐलम्मा व कोमरम भीम। यहाँ के क्रांतिकारी रहे चाकली ऐलम्मा व कोमरम भीम। ऐसे महान व्यक्तियों की निष्ठा को सराहे सारे मीम। वैसे तो काफी शोहरत भरा था यह प्रांत, वैसे तो काफी शोहरत भरा था यह प्रांत। कालांतर में अपनों के द्वारा ही हुआ था इसका अंत। लंबे समय तक होता रहा तेलंगाना का शोषण। इसी शोषण में से जन्म लिया क्रांति व आंदोलन। आंदोलन के विषय थे जल, जमीन व जंगल, तो कभी जल वित्त नियुक्त और मंगल। आंदोलन के विषय थे जल, जमीन व जंगल, तो कभी जल वित्त नियुक्ति और मंगल। घात तो इस प्रांत को औरों से अधिक अपनों ने दिया। देर से ही सही दुरुस्त रूप से आंदोलन किया। सब लोगों ने अपना काम धंधा छोड़ दिया। अनगिनत लोगों ने अपना बलिदान दिया। अनशन के द्वारा चंद्रशेखर जी ने सत्ता को हिलाया। तब कहीं जाकर तेलंगाना राज्य का निर्माण हुआ। जय तेलंगाना। చేశారు వారి యొక్క కవిత్వాన్ని మనకు వినిపిస్తారు. జై తెలంగాణ, జోహార్ జోహార్ అమరవీరులకు, జోహార్ జోహార్ అమరవీరులకు. థ్యాంక్ యూ. వేదిక రాసినటువంటి గౌరవ పెద్దలు అడిషనల్ కలెక్టర్ గారికి మరియు అడ్డో గారికి, అలాగే పెద్దలు హనుమంతచార్య గారికి, అలాగే మన గౌరవ అతిథి ఇంతసేపు మనను తన గాంధీ వదిలినటువంటి గాంధీ గారికి, మన మిత్రుడు భానుప్రసాద్ గారికి, అందరికీ మిత్రులందరికీ పేరు పేరు నమస్కారాలు. ఇందాక మన చాలా మాట్లాడారు. నా తెలంగాణ కోటి రతనాలు అన్నారు మహానుభావుడు. నా తెలంగాణ భాషను ఎవరన్నా ఎక్కిరించినా, నా యాసను ఎవరన్నా ఏర్పాటు చేసిన తిట్టిన వారిని వెంటబడి తరమండి అన్నాడు. ఆయనే కాలోజీ నారాయణ. ఆయన స్ఫూర్తిదాయకంగా జై తెలంగాణ నాంశం. జయ జయ హే తెలంగాణ,
జననీ జయకేతనం ముకోటి దేవతలు ముచ్చటైన కేతనం జయ జయ హే తెలంగాణ జయ రే ఈ కేతనం ముకోటి దేవతలు ముచ్చటైన కేతనం సిరుల నెచ్చు కల్పవల్లి తెలంగాణ మన తల్లి సిరుల నెచ్చు కల్పవల్లి తెలంగాణ మన తల్లి తెలుగు నేల చరితలోన వెలుగు నీవు జాబిల్లి జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ సంస్కృతి సౌరభాల వెదజల్లిన మధునెల్లి సంస్కృతి సౌరభాల వెదజల్లిన మధునెల్లి నరనరాన నవచేతన నింపిన పలవెల్లి నరనరాన నవచేతన నింపిన పలవెల్లి జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ పారే గోదావరి పంట నడుల మానుహారలై పారే గోదావరి పంట నదుల మానుహారలై పంట పంటలు మెరసి పచ్చని పదగములై పంట పంట పరసని పచ్చని పదగములై సుందర వనముల ప్రకృతి శోభతో వెలసిల్లి సుందర వనముల ప్రకృతి శోభతో వెలసిల్లి గరుడమంతార గ్రంథమందుకున్న నా తల్లి జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ పోతన చేతుల మీదుగా భాగవతం అందుకున్న పోతన చేతుల మీదుగా భాగవతం అందుకున్న సాహితీ జగతిలోని నీ సర్వ చాటుకొని సాగతీ జాతిలోని నీ సత్తా చాటుకొని కాలోజీ దాశరథుల కలంగలం గర్జింపగా కాలోజీ దాశరథుల కలంగలం గర్జింపగా నైదాముడు ఎదిరించిన వీరసుతుల గద్ద తల్లి జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ మేడారం నాగోబా జాతరల ప్రభంజనం మేడారం నాగోబా జాతరల ప్రభంజనం పుణ్యక్షేత్రాలు పల్య పులకించిన భక్తజనం మా బ్రతుకులు చల్లంగా చూసు బతుకమ్మమంటూ మా బ్రతుకులు చల్లంగా చూసు బతుకమ్మమంటూ 3 కోట్ల పిల్లల మొక్కు నీకు మోకరిల్లు జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్. అంజశ్రీ రాసినటువంటి ఆ పల్లవికి మీరు गुल का गुलिस्तान है भारत में सबसे महान है गुल का गुलिस्तान है भारत में सबसे महान है मेरा तेलंगाना भारत में सबसे महान है मेरा तेलंगाना सौभ्रातृत्व का सम्मान है सौभ्रातृत्व का सम्मान है भाईचारे की पहचान है भाईचारे की पहचान है सौभ्रातृत्व का सम्मान है भाईचारे की पहचान है मेरा तेलंगाना कोमरम भीम का कारवान है कोमरम भीम का कारवान है अनेक योद्धाओं का स्फूर्तिमान है अनेक योद्धाओं का स्फूर्तिमान है मेरा तेलंगाना कई छात्रों का बलिदान है कई छात्रों का बलिदान है जयशंकर जी का अरमान है जयशंकर जी का अरमान है मेरा तेलंगाना दक्कन में तिलहनों का खाद्यान्न है दक्कन में तिलहनों का खाद्यान्न है कुतुब शाहियों का खान पान है कुतुब शाहियों का खान पान है मेरा तेलंगाना अपने पन का आन मान है अपने पन का आन मान है छल व कपट से अनजान है छल व कपट से अनजान है अपने पन का आन मान है छल व कपट से अनजान है मेरा तेलंगाना गंगा जमुना तहजीब का निशान है गंगा जमुना तहजीब का निशान है हम सबकी पहचान है हम सबकी पहचान है मेरा तेलंगाना धन्यवाद థ్యాంక్ యూ సార్. ఒక మహాకవి ఒక పాటలో ఒక చిన్న చరణంలో ఒక పంక్తి గుర్తు చేస్తాను. ఆయన అందరూ జయశంకరుడు అంటారు కానీ ఆయన తెలంగాణ విజయశంకరుడు అంటారు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారికి వెన్నుదన్నుగా నిలబడి ఉద్యమ స్ఫూర్తి చూపినటువంటి ప్రదాతను వారి కవిత్వంలో గుర్తు చేశారు. ధన్యవాదాలు. ఆ తర్వాత శ్రీ మహా गुरु महाराज श्री 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 आचार्य
हेमंत आचार्य गैर साहब और वीरों के वीर वीरा रेड्डी साहब एडिशनल कलेक्टर और साथ ही डायनामिक हीरो ऑफ द रेवेन्यू डिपार्टमेंट और मुशायरे की बात आती है तो जब देखा हूँ तो मुशायरे में हम तो सूट पहन के आ गए हैं, ये सूट का बात भी बोल दूंगा मैं। और आपका जो मुशायरे का जो आपकी तहजीब, मुशायरे की तहजीब से आप हमारे नागेश साहब अच्छी तरह वाकिफ है। यही वजह है कि मुशायरे में जो लिबास पहना जाता है वो लिबास आपने पहना है, अपनी पहचान बना दिया है। क्योंकि मुशायरों और जबान की कोई मतलब नहीं होता, लिबास का कोई मतलब नहीं होता, तहजीब के हिसाब से लिबास पहना गया। वैसे ही मेरे गुरु महाराज जिनको मैं 40 साल से जानता हूँ, मैं उनके बोलने के अंदाज को, उनके क्या बोलते किरदार को देखते हुए, चाहे पुलिस गिरोड में हो, चाहे अम्बेडकर गिरोड में हो, चाहे जहाँ कहीं भी हो, जब आप माइक संभालते थे एक एक बोल ऐसे बोला करते थे, वो फूल उनकी जबान से नीचे जमीन पर गिरने से पहले मैं उठा लिया करता। मैं वैसा शिशु हूँ उनका। लेकिन मैं इन दोनों का राज जानना चाहता हूँ कि मेरे तो गुरु है, मैं तो 30 साल से उनको जानता हूँ, मुझसे बड़े हैं, लेकिन उस हेल्थ देखिए आपकी, और वेंकटेशन साहब नागेश साहब की हेल्थ देखिए और हमारी हेल्थ देखिए कि उनकी हेल्थ को देखकर हमको रश्क होने लगता है। हमारी हेल्थ को छुपाने के वास्ते हम उनसे कम उम्र में हैं, यही सूट डाल के आना पड़ा अपनी उम्र को छुपाने ये राज है, वरना मैं भी मुशायरे के लिबास में ही लिबास पहन कर आता। बहर कब हमारे गांधी साहब को देखकर गांधी जी याद आ गए हैं। विचार हो तो ऐसे ही होना चाहिए, क्योंकि हम गांधी के विचारों पर चलने वाले हैं। हम और नाम गांधी रखने से नहीं होता, गांधी के विचार भी हो और गांधी जैसे अमल भी हो। और दूसरे ये कि आज के देश में, भारत में नफरत की जो बोली जाती है, नफरत शायर लोग चाहे हिंदी के हो, चाहे तेलुगु के हो, चाहे उर्दू के हो, चाहे राइटर हो, कभी भेदभाव नहीं रखता, प्योर सेकुलर होता है। मैंने एक कविता से सुना कि रियासत तेलंगाना की शान है केसीआर, रियासत तेलंगाना की शान है केसीआर, तेलंगाना अवाम की जान है केसीआर। रियासत तेलंगाना की शान है केसीआर, तेलंगाना अवाम की जान है केसीआर। सर गुरु महाराज आपके आदर्श आपके लिए शेयर पेश करता हूँ। आदर्श आप जैसे लोगों को देखकर मैंने ये लिखा है, आदर्श और संस्कार में महान है केसीआर, आदर्श और संस्कार में महान है केसीआर, क्योंकि तेलंगाना की संतान है केसीआर। ये होती है तेलंगाना की संतान, जिनके आदर्श बंधु जैसे होते हैं, केसीआर जैसे होते हैं। इंसानियत भी नाश करे जिस पर आए लोगों, इंसानियत भी नाश करे जिस पर आए लोगों, ऐसे एक बेगर्द इंसान है केसीआर, ऐसे एक बेगर्द इंसान है केसीआर। घबराए आने से, आजकल नफरत की आंधियां बहुत चल रही है, लेकिन केसीआर के दौर में चलने वाली नहीं है। घबराए आने से नफरत की आंधियां भी यारो, घबराए आने से नफरत की आंधियां भी यारो, चलते फिरते खुशनुमा गुलिस्तान है केसीआर, चलते फिरते खुशनुमा गुलिस्तान है केसीआर। हर घड़ी हर पल दिन हो के रात हो दोस्तों, हर घड़ी हर पल दिन हो के रात हो दोस्तों, प्रजा की सेवा के लिए कुर्बान है केसीआर, प्रजा की सेवा के लिए कुर्बान है केसीआर। मैंने हिंदी तेलुगु उर्दू सब एक ही गजल में लिख दिया, मैंने इस्तेमाल कर लिया।
संगे मेल है, संगे मेल स्टोन मेल, संगे मेल है वो नई नस्ल के लिए, न्यू जनरेशन के लिए मेल स्टोन है। संगे मेल है वो नई नस्ल के लिए हिम्मत और हौसले की चट्टान है केसिया, हिम्मत और हौसले की चट्टान है केसिया। आखिरी शेर है मक्का, क्यों ना करे इज्जत दुनिया उनकी ऐ असीर, असीर मेरा पेन नेम है, क्यों ना करे इज्जत दुनिया उनकी ऐ असीर, पल पल हरदम देश पर अपने कुर्बान है केसीआर। रियासत तेलंगाना की शान है केसीआर, तेलंगाना अवाम की जान है केसीआर। जय तेलंगाना जय तेलंगाना, जयमु जयमम्मा जय तेलंगाना, जय तेलंगाना जय तेलंगाना, जयमु जयमम्मा जय तेलंगाना। आवनिलो आदिवै जगतिलो ज्योतिवै వెలుగొందుతున్నా ఇలవేల్పు అమ్మ, జై తెలంగాణ జై తెలంగాణ, జయము జయమమ్మ జై తెలంగాణ। కృష్ణ గోదారులే నాట్యమాడగా, దక్కాను దర్జా కోట గోడాగా, కాకతీయుల నీతి కుతుబుషారాఖ్యాలు లోకమంతా చాటి నిలిచినావమ్మ, జై తెలంగాణ జై తెలంగాణ, జయము జయమమ్మ జై తెలంగాణ। పోతనాసిన రేలు కవిత పండించగా, లష్కారు కాళీమ్మ కరుణ గురిపించగా, వాడవాడన సురులు బతుకమ్మలాడగా, మది నిండుగా ప్రజలు పరవశింపగా, జై తెలంగాణ జై తెలంగాణ, జయము జయమమ్మ జై తెలంగాణ। బంగారు కవితనే సృజించవమ్మ, కుల మతాలన్నీ కలిపేయవమ్మ, అంతరాలన్నీ తొలగింపుమమ్మ, తరతరాల నిన్ను కొలుతుమమ్మ, జై తెలంగాణ జై తెలంగాణ, జయము జయమమ్మ జై తెలంగాణ। అవనిలో ఆదివై జగతిలో జ్యోతివై వెలుగొందుతున్నా ఇలవేల్పు అమ్మ, జై తెలంగాణ జై తెలంగాణ, జయము జయమమ్మ జై తెలంగాణ। ధన్యవాదాలు। చాలా చక్కని అందరి సపోర్ట్ మధ్య వాళ్ళు కూడా ఒక్కసారి తింటే అనుభూతి, రెండోసారి తింటే మధుమేహంలా అనిపిస్తుంది, కాబట్టి అట్లాగే తీసుకుంటాను। వేవేల ఛాత్రులన్ వెలుగొందు శిల్పాలుగా చెక్కే గురువైన ఘనుడు తాను, తెలంగాణ కోసమై కలగన్న ధీశాలి వెలలేని వాగ్దాటి బలము తాను, ఉద్యమ పంథాను ఉద్దీప్తమనరించి చాతుర్యముసగిన శక్తి తాను, నిస్వార్థశీలి అయి నిరతము మెలిగిన చిర నిరాడంబర జీవితాను, రక్తి కట్టగా భాషించు వక్త తాను, బాస నిల్వగ బతికిన యాస తాను, సమర శంఖమును ముదిన అమర దివ్యమూర్తి, జయశంకరుడే తాను కీర్తి స్ఫూర్తి, జయశంకరుడే తాను కీర్తి స్ఫూర్తి। ఆ విజయశంకరుడికి నమస్సులు, తెలంగాణ స్ఫూర్తికి సమావేతంగా విజయమైంది। తెలంగాణ స్ఫూర్తిని, ఆ చతురత, యోగ్యత, దక్షత, సమర్థతను ప్రఫుల్లమానం చేసిన గౌరవ అడిషనల్ కలెక్టర్ గారికి మరియు ఆర్డీఓ గారికి, విజ్ఞుడు, అనుభవజ్ఞుడు, సర్వజ్ఞుడు, శిష్టుడు, విశిష్టుడు, వశిష్ఠుడు, గుణగరిష్ఠుడు అన్నగారికి, అందరికీ మరి వ్యాఖ్యాన ధురీయుడికి, శాస్త్రవ దౌర్జన్యమాన ప్రచండ గంభీర కలసపన్నుడు భానుప్రకాష్ గారికి, అన్నీ తానే చక్రం తిప్పి మధ్య మధ్యలో బిస్కెట్ కూడా పెట్టిన అన్న ఆర్డీఓ గారికి, అందరికీ కూడా ధన్యవాదాలు, ప్రసన్న మాలికలు అందిస్తూ
ఈ సాహితీ కృషి కలెక్టరేట్ ద్వారానే కాకుండా ప్రజాముఖంగా కూడా కొనసాగుతుందని ప్రకటిస్తూ లోకా సంస్థ సుఖినో భవంతు. స్వస్తి. ఎందుకంటే ఆది అంతాలు వారే, ఆద్యంతము వారే కాబట్టి ఆది వారితోనే ప్రారంభమైంది. ఈ విజయోత్సవానికి కూడా చివరి ఆత్మీయ సందేశం కూడా వారి నోటనే రావాలని ఆకాంక్షిస్తున్నాం. మీరు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడితే ఎంత మాత్రం రుచించదు మీకు. కానీ ఇంతకుముందు మోహన్ గాంధీ గారు మా రాజు ఫోటోలు ఇస్తూ డైలాగ్ చెప్పాడు. అంటే ఎక్కువసార్లు ఫోన్ చూస్తే అప్పులు ఉంటాయి, లేకపోతే లింకులు ఉంటాయి. నాకు కలెక్టర్ గారు మెసేజ్లు పెడతా ఉన్నాడు. ఇప్పుడు నేను లింకులు అంటే రకరకాల లింకులు ఉంటాయి, మానవ సంబంధాలు కదా. కానీ అది చెప్పుకోవడానికి కూడా నేను ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నాకు వస్తుంది, ఏం చేయాలి? గంగాధర్కి ఒక మెసేజ్ పెట్టా, సో చాలా అద్భుతమైనటువంటి చమత్కారమైనటువంటి ఇక్కడ ఈ విధంగా కవిత్వాలు, కవితా గోష్ఠి, గాన మాధుర్యం, ఇటు ఒకవైపు గజల్స్, ఒకవైపు కవిత్వాలు, పాటలు. మరి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మీ అందరికి కూడా మరి ఒకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమం అనగానే గురువు గారు గుర్తొచ్చారు, బోరపట్ల హనుమంతాచార్యులు గారు. ఆర్డీఓ గారికి, అదేవిధంగా మా డిఓ గారికి ఇద్దరికి చెప్పడం జరిగింది. గురువు గారు లేనిది అది ఎటువంటి కార్యక్రమం అయినా కానీ ఉప్పు లేకపోతే ఎటువంటి రుచి ఉండదట. మరి వారు లేకపోతే అసలు ఏముండదు. ఈ కార్యక్రమానికి ఒక పరిపూర్ణత తీసుకొచ్చారంటే వారు. ఇక మా ఆర్డీఓ గారు, వారి గురించి తర్వాత పొగుడుతా, కానీ ఆర్డీఓ గారు ఏమన్నారంటే నాకు, సార్ మీకు ఒక సర్ప్రైజ్ గెస్ట్ని తీసుకొస్తానన్నారు. కానీ ఇంత సర్ప్రైజ్ అని నాకు తెలియదు. వారి నోటి నుంచి అవి ఇక మాటల తూటాలు, పాటల అన్ని రకాలే ఉన్నాయి. నేను కవిత్వంలో వర్ణించలేకపోతున్నా, నాకు రాదు కాబట్టి అద్భుతం. అసలు నిజంగా మోహన్ గాంధీ గారు జీవితంలో ఒక్కసారి అయినా కానీ వారు పరిచయం కావాలనేది ఎవరినైనా నేను అందరినీ కోరుకుంటాను. ఇక వారిలో అద్భుతమైనటువంటి మోటివేషనల్ స్పీకర్ ఉన్నారని చెప్పడం జరిగింది. ఈ జిల్లాలో ఖచ్చితంగా ఇదే కలెక్టరేట్లో మనం ఒక మంచి కార్యక్రమం, మన మిత్రులందరూ ఉన్నారు, ఈసారి పెద్ద కార్యక్రమం పెట్టుకుందాం. విద్యార్థులను కూడా మనం ఇందులో ఇన్వాల్వ్ చేద్దాం. ఎందుకంటే అటువంటి వారు మాట్లాడితే వారి నుంచి స్ఫూర్తి తీసుకొని మన యొక్క ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సంగారెడ్డి పుర ప్రముఖులు, పుర ప్రజలు కావచ్చు, వారందరికీ కూడా మరి ఎంతో ఉత్సాహం కలుగుతుంది, ఉల్లాసం కలుగుతుంది. వారు మున్ముందు మరి భావి జీవితాల్లో అభివృద్ధి చెందడానికి అటువంటి వారి యొక్క స్పీచెస్ అనేవి మనకు ఉపయోగపడతాయి. ఇంతకుముందు మిత్రులు చెప్పడం జరిగింది, సార్ యాక్చువల్గా మేము కొంత కమ్యూనికేషన్ గ్యాప్ను మాకు ఉన్నటువంటి లెస్ టైం తోటి కొన్ని మిస్ అయినాం. లైక్ ఉర్దూని మేము నిజంగా రాయించలేకపోయినాం. మీకు తెలుసు, మా దగ్గర నుంచి ఒక ఇన్ఫర్మేషన్ పోయింది. ఏంటి, కవి సమ్మేళనం అనగానే తెలుగు అనుకొని కలెక్టర్ గారికి కొంతమంది రిప్రజెంట్ చేయడం జరిగింది. సార్ ఉర్దూ, హిందీ ఉన్నాం మరి అని అంటే ఏమంటే మేము మెసేజ్ మార్చేసినాము. మా వాళ్ళకి చెప్తే వాళ్ళకు కూడా తెలియదు, అది కమ్యూనికేషన్ గ్యాప్. తర్వాత ఈ ప్రిపరేషన్ అంటే మాకు విపరీతమైనటువంటి పని ఒత్తిడితోటి మేము ఆ జీవో 58 ఎంక్వైరీస్, ఇంకో ఎంక్వైరీస్, వీటితోటి చూసుకోలేకపోయినాం. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమం ఉన్నా కానీ అధికార భాష మరి రెండవ భాష అయినటువంటి ఉర్దూని తప్పనిసరిగా ఈసారి వాటి మీద రాపిస్తాము, బోర్డ్స్ మీద. అన్యదా భావించకుండా సహృదయంతో ఈ కార్యక్రమాన్ని మీరు చాలా మంచి అద్భుతంగా అందరూ కూడా విజయవంతం చేసిండ్రు. నేను ఎక్కువసేపు మాట్లాడితే ఇంకా చాలా ఇదవుతుంది కాబట్టి చివరిగా మా ఆర్డీఓ గారు కార్యక్రమాన్ని, ఏ కార్యక్రమాన్ని కాదండి, ఇది పొగడతా ఏదో ముఖస్థుతి కాదు, ఇటు అంటే పబ్లిక్ మొబిలైజేషన్ అనుకోండి. జస్ట్ లైక్ ఓటర్ జాబితాలకు సంబంధించి ఒక కార్యక్రమం మీద ఇదే ప్రాబ్లం. ఫోన్ సేమ్ రింగ్టోన్ ఉంటుంది, ఆయన అవుతుంది, నాది అనుకున్నాను. సో కాబట్టి ఫోన్ అట వాళ్ళు మన అక్క చెల్లెళ్ళు ఉన్నారు, ఫోను మగవాళ్ళకి రెండో కాబట్టి ఆ విధంగానే ఉంటుంది. రేత్రి ఫోన్ ఉంటే ఫోన్ వచ్చింది అనుకో, ఎంత నిద్రలు ఉన్నా కానీ లేచి ఫోన్ లేపాలి, లేకపోతే అవతల ఆయన అనుకుంటాడు ఈయన గవర్నమెంట్ నెంబర్ పెట్టుకుని అసలు లేపట్లేదు అంటాడు. అరే నాకు జీవితం ఉంటుంది, నా జీవితం 5:30 తర్వాత 6 తర్వాత నా జీవితం కాదా, ఎవరు అర్థం చేసుకోరు. కాబట్టి రింగ్ రాగానే మనకి రింగ్ సైట్ అయినా ఒక వ్యాధి ఉంటుంది అనమాట, అది అందరికి ఉంటుంది, యాంగ్జైటీ లాగా.
సో నేను నాదనుకున్నా అన్నిదా ఏమనుకోవద్దు. కాబట్టి దయచేసి మా ఆటో గారు చాలా కార్యక్రమాలు ఈ జిల్లాలో అద్భుతంగా నిర్వహించి అన్నింటి విజయవంతం చేశారు. నిజంగా అడ్మినిస్ట్రేషన్ ఒక ఎసెట్. సింపుల్గా వారిలో కవి ఉన్నాడు, ఒక నాయకుడు ఉన్నాడు, ఒక అద్భుతమైనటువంటి మోటివేషనల్ లీడర్ కూడా ఉన్నాడు, స్పీకర్ ఉన్నాడు. సింపుల్గా ఓటర్లు మనం ఏమంటాము జనవరి 25కి ఒక కార్యక్రమం చేస్తాము, నేషనల్ ఓటర్స్ డే. ఆ కార్యక్రమానికి అద్భుతమైనటువంటి గేయాన్ని మరి కవులతో రాయించడం అంటే వాళ్ళతో ఇన్వాల్వ్ కావాలి. ఎక్కడెక్కడ ఏ ప్రాస ఏ విధంగా లయ ఉండాలి, ఎట్లుండాలి, సంగీతం ఎట్లుండాలి అన్నీ ఇన్వాల్వ్ అయ్యి ఒక అద్భుతమైనటువంటి గేయాన్ని రాసి మరి ఆ రోజు కార్యక్రమం ఆ వీడియోస్ చూపిస్తున్నారు. వేల మందితోటి సంగారెడ్డిలో ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ కార్యక్రమాలు అందున ఓటర్లు దినోత్సవం కార్యక్రమాలు అంటే సక్సెస్ అయితే మన వాళ్ళకి ఓట్ల మీద గౌరవం ఉంటుందా, ఓటు హక్కు మీద గౌరవం ఉంటుందా? అయినా కానీ అటువంటి కార్యక్రమాన్ని ఎడారులైనా కానీ నేను నీళ్లు తీస్తా అని చెప్పి మరి వారు ఆ విధంగా ప్రజల్ని ఆ విధంగా మోటివేట్ చేసినటువంటి నగేష్ గారు. ఈ కార్యక్రమం ఫస్ట్ మేము డిఓ గారికి డివైడబ్ల్యూ గారికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆర్డీఓ గారికి చాలా పనులు ఉన్నాయి, వారిని ఎందుకు ఇబ్బంది పెట్టాలి. చివరికి వాళ్ళు 10th ఎగ్జామ్స్ తర్వాత ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఈ జియో 58 ఎంక్వైరీస్ మీద పోవడంతో ఇమీడియట్గా ఆర్డీఓ గారికి ఇచ్చినాం. అంటే ఆయన ట్రబుల్ షూటర్ అనమాట, నాకు ట్రబుల్ మేకర్. కాబట్టి ఇమీడియట్గా ఇంత సక్సెస్ అయింది. నిజంగా ఒక కవి సమ్మేళనం అంటే భాషా ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పార్టిసిపేట్ చేస్తే అది చాలా అద్భుతంగా సక్సెస్ అయినట్టు. భాషా ప్రేమికులు మీరందరూ కూడా మీరు రావడం చాలా సంతోషం. ఇక ముందు కూడా ఈ కలెక్టరేట్లో తప్పనిసరిగా మన గురువు గారు హనుమంతాచార్యులు గారి దీవెనలతోటి మీ అందరి ఆకాంక్షలు అవన్నీ నెరవేరే విధంగా కలెక్టరేట్లో మనం ఏదైతే ఆడిటోరియం ఉందో ఆ సాహిత్య కార్యక్రమాలు నిర్వహిద్దాం. మా సహకారం తప్పనిసరి ఉంటుంది, కలెక్టర్ గారి సహకారం తప్పనిసరి ఉంటుంది. కలెక్టర్ గారు స్వతహాగా వారు భాషా ప్రేమికులు కాబట్టి ఈ విధంగా చేసుకుంటే ఇక్కడ ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది సంగారెడ్డి జిల్లాలో. మరి పూర్వ మెదక్ జిల్లాలలో మరి ఏ విధంగా అయితే కార్యక్రమాలు నిర్వహించుకున్నాం, కొత్త జిల్లా అయిన తర్వాత కార్యక్రమాలు కొద్ది దగ్గరే. మనకి 2 సంవత్సరాల నుంచి అయితే కరోనా అని మనల్ని హైరాణ చేసింది కాబట్టి మరి ఇవన్నీ కూడా నిర్వహించుకుందాం. ఈ సందర్భంగా ఏదైతే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇచ్చేసి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరి జిల్లా కలెక్టర్ గారి తరఫున అధికార యంత్రాంగం తరఫున మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ. వెనక వచ్చిన సార్ వరుస గ్రూప్ ఫోటో అయిపోతుంది వేగంగా. తర్వాత శ్రీ ప్రసన్న కుమారాచారి గారు, వారి తర్వాత డాక్టర్ రానవేయ రమేష్ గారు, వారి తర్వాత శ్రీ బాలరాజు గారు, రాజమౌళి గారు, వర్ణిత రాజమౌళి, ఇద్దరు చిన్నాలు రండి రానా, చిన్నపిల్లలు రానా. హిందీ కవయిత్రి శ్రీనివాసాచారి గారు, రామచంద్ర గారు ముందుకు వచ్చేద్దాం, జహీరాబాదీ గారు, అహ్మద్ అలీ అసీర్, శ్రీ ప్రయాగ్ గారు, సార్ రవి సార్ చేసినది మీరు కొన్ని సార్ నిక్షిప్తమై సార్ ఎస్ రెడీ